Hello friends, very good evening. Can you all hear me? Once again, is confirm. Is my voice audible without any noise? Okay then, thanks for confirmation. Let's start our session. Before we start, let me set few ground rules for a smoother session. Okay. By default, everyone will be on mute for a smoother session. Still, at the same time, let's make it interactive. So what does that mean? You can use messaging panel, or whenever needed, I'll unmute you. I'll allow you to ask questions and you can feel free to ask me anything at any point of time. Just raise your hand. Okay, but let's say ఇప్పుడు flow ఉందనుకోండి. I'm saying something, so you got some question, wait for some time, or else park your question for some time and you can ask. Okay, focus. You are investing your 1 hour time or 1.5 hour time, so make it worth, make it count. So let's make it productive. Be in a peaceful and silent place without any deviations so that you will not lose the focus. Good internet connection. So there is a possibility we all connected virtually. Internet issues రావచ్చు, మీకైనా రావచ్చు, నా సైడ్ నుంచి అయినా రావచ్చు. ఇన్ కేస్ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీ అందరికీ ఉంటుంది. ఓకే, సో immediately call me. So my number 49. Yeah, this is my number. So 73966274149. Call me immediately. లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో, వీడియో. ఇఫ్ నీడెడ్ లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అండ్ డోంట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అండ్ that will be shared with everyone. So don't expose yourself. Don't create awkward moments for yourself. It's a Telugu session, so I'm expected to talk in Telugu. So in case మీలో ఎవరన్నా నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటే you might not understand. So కొంచెం సేపు చూడండి. If still you don't understand, you may log off. Okay, and don't do parallel practice with me. So this is very, very important. Okay, so today is day 1. ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా we will start doing deep dive into technical things. So మీరు నాతో పాటు parallelly ప్రాక్టీస్ చేయొద్దు. సో you will lose the focus. మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? సో ఈ రికార్డింగ్ చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్లీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే, సో ఫస్ట్ లైవ్ క్లాస్ వింటారు, తర్వాత రికార్డింగ్ వింటూ నోట్స్ రాసుకుంటారు, నోట్స్ చూసుకుంటూ రియల్ టైం ప్రాక్టీస్ చేస్తారు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్ సెషన్లో అడుగుతారు, మన వాట్సాప్ గ్రూప్లో అడుగుతారు. ఓకే, సో యా, హ్యావింగ్ సెడ్ దట్, వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో టుడే ఈస్ డే 1, అంటే ఫస్ట్ క్లాస్ ఆఫ్ AWS DevOps. సో నిన్న ఎవరైతే డెమో మిస్ అయ్యారో, సో వాళ్ళ కోసం ఒక 5 minutes నేను జస్ట్ ఇస్తాను నిన్న ఏం జరిగింది అనేది. సో ఎస్టర్డే మనము వాట్ ఈస్ డెవాప్స్, వై డెవాప్స్, డెవాప్స్ ఏంటిది, డెవాప్స్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, డెవాప్స్ కన్నా ముందు ఏమేమి అప్రోచెస్ ఉండే, లైక్ వాటర్ ఫాల్ అప్రోచ్ ఏంటిది, అజైల్ మెథడాలజీ ఏంటిది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి, దానికి డెవాప్స్ ఎట్లా అడ్రస్ చేసింది, ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసినాం. క్లౌడ్ అంటే ఏంటిది, ఎందుకు క్లౌడ్, సో క్లౌడ్ ఎట్లా ఛాలెంజెస్ ని ఓకే సో అడ్రస్ చేసింది, సో రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ని, ఎందుకు క్లౌడ్ అండ్ డెవాప్స్ బజ్ వర్డ్ గా మారాయి, భూమిలోకి ఎందుకు వచ్చాయి, ఇవన్నీ నిన్న మనం డిస్కస్ చేసినాం. కరెక్ట్? సో ఐ థింక్ యా, ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఎవరైనా మిస్ అయి ఉంటే కైండ్లీ వాచ్ ఎస్టర్డేస్ డెమో. ఓకే, సో నిన్నటి డెమో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ అర్థమవుతుంది. ఆల్ రైట్, సో యా, బట్ జనరల్లీ ఓకే, ఇవి డిస్కస్ చేస్తా. జనరల్లీ నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటివి అంటే, ఓకే సో ఈవెన్ ఈ రోజు కూడా చాలా మంది కాల్ చేశారు. ఏంటిది అంటే, సో ఈజ్ ఇట్ కోడింగ్ ఆర్ ఈజ్ ఇట్ ప్రోగ్రామింగ్, సో నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా, సో నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, ఐ లర్న్, విల్ ఐ బి అబుల్ టు లర్న్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సి, ఇది కోడింగ్ కాదు, ఇది ప్రోగ్రామింగ్ కాదు. కోడింగ్, ప్రోగ్రామింగ్ అవి వేరు. లైక్ సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, .NET లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా అప్లికేషన్ ని డెవలప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం అప్లికేషన్ ని డెవలప్ చేయం. ఓకే, డెవాప్స్ లో ఏం చేస్తామంటే ఆ అప్లికేషన్ ని ఆటోమేట్ చేస్తాం, స్పీడప్ చేస్తాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని. దానికి కొన్ని కమాండ్స్ కావాలి, స్క్రిప్ట్స్ ఉంటాయి, షెల్ స్క్రిప్ట్, ఆన్సిబుల్ స్క్రిప్ట్,
ఓకే. సో టెరాఫార్మ్ స్క్రిప్ట్, డాకర్ ఫైల్స్ ఇట్లా కొన్ని కమాండ్స్, స్క్రిప్ట్స్ ఉంటాయి. సో మరీ ప్రోగ్రామింగ్ అంత హార్డ్ అయితే ఉండదు. అలా అని ఈజీయా అంటే నేను ఈజీ అని కూడా చెప్పను. ఇట్స్ వర్త్ లెర్నింగ్. ఓకే. సో మీరు గనుక మీ కెరీర్ సెట్ చేసుకోవాలి అనుకుంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఓకే. ఫర్ యూ టు ఆన్ బోర్డింగ్ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ. ఒకవేళ మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుంటే. ఈవెన్ ఐటీలో కూడా చాలా మంది కెరీర్ స్విచ్ కావాలనుకుంటున్నారు. సో ఓల్డ్ టెక్నాలజీ నుంచి న్యూ టెక్నాలజీలోకి, ట్రెండింగ్ టెక్నాలజీలోకి రావాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. For anyone in fact. So that's why today we all connected. So maybe you are an employee, maybe you are a non-employee, maybe you are from technical background, non-technical background, maybe you are a student, maybe మీకు career gap ఉండొచ్చు. So whosoever you may be, so you are looking for a bright career in IT industry. So then DevOps for you. Okay, so it offers a promising future. Okay. సో కొందరికి కెరీర్ గ్యాప్ ఉంది. లైక్ 10 ఇయర్స్, 5 ఇయర్స్, లైక్ 8 ఇయర్స్, 3 ఇయర్స్ ఇలాంటి వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవచ్చు అని. మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా నా సజెషన్ ఏంది అంటే ఇనిషియల్లీ ఒక 3-4 ఆర్ 3-5 ఇయర్స్ మధ్యలోనే పెట్టుకోండి ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో ఫస్ట్ తక్కువ ఎక్స్‌పీరియన్స్ తోటి, తక్కువ ప్యాకేజ్ తోటే జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఓకే. సో ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్రాపర్‌గా సబ్జెక్ట్ రియల్ టైమ్‌లో నేర్చుకొని దెన్ స్విచ్. మీకు ఎంతైనా ప్యాకేజ్ ఇస్తారు మార్కెట్‌లో. ఓకే. సో స్కై ఈజ్ లిమిట్. లిమిట్‌లెస్ ప్యాకేజెస్ ఉన్నాయి డెవాప్స్‌కి. ఓకే. టాప్ సబ్జెక్ట్ ఉంటే ఎంతైనా ప్యాకేజ్ ఇస్తారు. సో బట్ యాహ్! ఐ సజెస్ట్, ఐ రికమెండ్ డోంట్ గో ఫర్ ప్యాకేజెస్. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. తర్వాత ఎవ్రీథింగ్ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. ఆటోమేటికల్లీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. మీకు ఏది కావాలంటే అది వస్తుంది. సో సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ చూపియండి. ఆటోమేటికల్లీ అన్నీ సెట్ అయితాయి. సో ప్రీ రిక్విజైట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నో ప్రీ రిక్విజైట్స్ సార్. సో దేర్ ఆర్ నో ప్రీ రిక్విజైట్స్. ప్రతిది క్లాస్‌లోనే కవర్ అయితది. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో 0 నుంచి స్టార్ట్ చేస్తాను. మీకి ఏమన్నా ఆల్రెడీ ఏమన్నా తెలిసుంటే లైక్ లైనక్స్ కమాండ్స్ అలాంటివి ఏమైనా తెలిసుంటే సో దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఓకే. సో నౌ యాహ్! సో ముందుకెళ్దాం. Yeah, I'll allow you to ask questions, Nagendra Kumar. So yeah, I'll allow you to ask questions. So yeah, ల్యాప్‌టాప్ కావాలా? యెస్, ఖచ్చితంగా కావాలి మీకు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. సో బట్ యాహ్! బేసిక్ ల్యాప్‌టాప్ సరిపోద్ది. హై ఎండ్ ల్యాప్‌టాప్ అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు వేస్ట్ మనీ. ఈవెన్ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ అయినా కొనుక్కోండి పర్లేదు. కనీసం ఒక 8 జీబీ ర్యామ్, ఒక i5 ప్రాసెసర్ ఉంటే సరిపోద్ది. ఓకే. అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో వైఫై ఉంటే వెల్ అండ్ గుడ్. లేకపోయినా పర్లేదు. మీరు హాట్‌స్పాట్‌తో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మొత్తం క్లౌడ్‌లోనే ఉంటుంది. మరి ల్యాప్‌టాప్‌లో ఏమైనా సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయాలా? అలాంటి ఏమైనా క్వెషన్స్ ఉంటే అవన్నీ క్లాస్‌లోనే కవర్ అయితాయి. ఓకే. సో ఈవెన్ చిన్న ఇన్‌స్టాల్‌మెంట్ అయినా, చిన్న అకౌంట్ క్రియేషన్ అయినా నేను క్లాస్‌లోనే కవర్ చేస్తా. ఓకే. సో డ్యూరేషన్ వచ్చేసి 4 మంత్స్ అనుకోండి. ఐ కాల్ ఇట్ 3.5 మంత్స్ బట్ యూఎస్ బ్యాచ్‌కి 4 మంత్స్ అయింది. సో అప్రాక్సిమేట్‌లీ 4 మంత్స్. 3.5-4 మంత్స్. ఎందుకంత అంటే ఐ విల్ కవర్ ఫ్రమ్ స్క్రాచ్. సో అండ్ మీకు మినిమమ్ ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలంటే ఈ మాత్రమన్నా సబ్జెక్ట్ వచ్చుండాలి. మార్కెట్‌లో ఎవరైనా మేము 45 డేస్‌లో కవర్ చేస్తాం, 2 మంత్స్‌లో కవర్ చేస్తాం అంటే అది ప్యూర్ బోగస్. ఓకే. సో డెవాప్స్‌కి ట్రెండింగ్‌లో ఉన్న టూల్స్ మినిమమ్ నేర్చుకోవాలంటే ఈ మాత్రం టైం అయితే నాకు పట్టుద్దండి. ఓకే. సో క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 7:15-8:30 పీఎం. ఓకే. ఇట్స్ నాట్ ఏఎం. 7:15-8:30 పీఎం. సో రేపటి నుంచి మీరు డైరెక్ట్‌లీ 7:14కి జాయిన్ అయినా సరిపోద్ది. బట్ రెస్పెక్ట్ టైమ్. రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ టైమ్. అందుకే నేను ఈరోజు 7కి పెట్టాను. సో 7:15కి షార్ప్ మీరు జాయిన్ అయినా సరిపోద్ది. బిఫోర్ 7:15. ఆన్ ఆర్ బిఫోర్ 7:15. సో రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ టైమ్. సో డైలీ క్లాస్ ఉంటుంది. ఈ క్వెషన్ కూడా వస్తుంది. సో కొందరికి కుదరట్లేదు. దట్ ఈస్ జెన్యూన్. ఓకే. సో యూకే షిఫ్ట్‌లో పనిచేసేవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, సో జనరల్లీ 24/7 పనిచేసేవాళ్ళు. దట్ ఈస్ న్యాచురల్. మీకు కుదరదు. నో ప్రాబ్లమ్ సార్. అది కామన్. నేనెప్పుడు చూసేదే. మీరు కోర్స్‌కి ఎన్రోల్ కండి. ఓకే. రికార్డింగ్ మీకు 1-2 అవర్స్‌లో వచ్చేస్తది. రికార్డింగ్ చూడండి. డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటది. డైలీ మార్నింగ్ క్యూఏ సెషన్ ఉంటది. ఆ సెషన్‌లో జాయిన్ కండి. సో ఈ క్లాస్ టైమింగ్స్ ఫిక్స్‌డ్. 7:15-8:30 పీఎం. బట్ క్యూఏ సెషన్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. మార్నింగ్ 9కి కావాలా? 10కి కావాలా? 11కి కావాలా?
సో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడదాం. అలా ఏం లేదు. సో ఆ పర్పసే అది. మీకందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశ్యంతోటే డైనమిక్‌గా క్యూఏ సెషన్స్ కండక్ట్ చేస్తాం. సో మేబీ మండే, ట్యూస్‌డే 10:30, 11:30 ఆర్ ఓకే. సో వెడ్నెస్‌డే టు సాటర్‌డే ఇంకో టైమింగ్స్‌లో. ఇట్స్ అప్ టు యూ. సో మీరు ఎలా కావాలంటే అలా. సో ఐ విల్ గో విత్ మెజారిటీ. సో నేను గాని, మా టీమ్‌లో టెక్నికల్ టీమ్‌లో ఎవరైనా గాని సో క్యూఏ సెషన్‌లో జాయిన్ అయితాము. మీ టెక్నికల్ క్వెషన్స్‌ని అడ్రెస్ చేస్తాము. మీ ల్యాప్‌టాప్ షేర్ చేస్తే మీ ల్యాప్‌టాప్ కంట్రోల్ తీసుకొని మీ ఇష్యూస్‌ని సాల్వ్ చేస్తాం. ఓకే. సో యాహ్! మార్నింగ్ ఒకరిద్దరు కాల్ చేస్తారు. సో మాకు 4 మంత్స్ మేము వెయిట్ చేయలేము. సో మాకు తొందరగా ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏమైనా ఉందా అని అడిగారు. యాహ్! సీ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏం లేదు. బట్ మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఎన్రోల్ అయిపోయి ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ తీసుకోండి. సో లాస్ట్ 4 మంత్స్ ఏవైతే లేటెస్ట్ రికార్డింగ్స్ ఉన్నాయో అవి మీకిచ్చేస్తాను. సో మీరు డైలీ 8-9 అవర్స్ చొప్పున కష్టపడండి. ఓకే. సో డైలీ 8-9 అవర్స్ చొప్పున కష్టపడండి. ఒకవేళ మీకు ఫుల్ లెంగ్త్ టైమ్ ఉంటే అప్ టు 12 అవర్స్ అయినా పర్లేదు. కష్టపడండి. మీకు 1-2 మంత్స్‌లో కోర్స్ మొత్తం అయిపోద్ది. సో డైలీ డౌట్ సెషన్‌లో కనెక్ట్ కండి. మీ క్వెషన్స్‌ని అడ్రెస్ చేసుకోండి. సో ఈ రకంగా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కావచ్చు. ఓకే. ఈస్ థాట్ ఫైన్? ఎవరికైతే ఫాస్ట్ ట్రాక్‌లో కావాలి అనుకుంటే గెట్ రికార్డింగ్స్. అండ్ మీరు రికార్డింగ్స్ వింటారు. పారలెల్‌లీ క్లాసెస్ కూడా జాయిన్ అయితారు. సో ఇట్ డజంట్ మీన్ డైలీ క్లాసెస్ వినొద్దని కాదు. సో మీరు క్లాసెస్ వింటారు, రికార్డింగ్స్ వింటారు, ప్రాక్టీస్ చేస్తారు అండ్ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. కరెక్ట్. సో మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్‌లైనే అండి. సో ఇన్‌ఫాక్ట్ ప్రిఫరబుల్ వే ఆల్సో ఆన్‌లైనే. ఆఫ్‌లైన్ వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు అంటే ఇందులో చాలా కమాండ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి అవి వింటే మీకు రావు. సో క్లాస్‌ని రికార్డ్ చేయాలి. రికార్డింగ్స్ మీరు చూడాలి. ప్రాక్టీస్ చేయాలి. సో అది ఆఫ్‌లైన్ క్లాస్‌లో ప్రాపర్‌గా రికార్డ్ చేయలేం. సో ఓకే. యాహ్! బట్ మీకు ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడొస్తది. ఎందుకు అంటే మీకు 24/7 సపోర్ట్ ఉంటది. అండ్ మీరు అవసరం అనుకుంటే డైరెక్ట్‌లీ నన్నొచ్చి ఆఫ్‌లైన్‌లో కలవచ్చు. మీ ల్యాప్‌టాప్ తీసుకొని కూడా రావచ్చు. ఓకే. సో యాహ్! దేర్ ఈస్ నో రిసెషన్ ఇంపాక్ట్. యాహ్! దేర్ ఈస్ రిసెషన్ నేను కాదనను. కాల్స్ తక్కువున్నాయి. బట్ డెవాప్స్ వరకు బానే ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి. 2, 3 మంత్స్‌లో రిసెషన్ ఇంకా ఇండియాలో అయితే ఐ మీన్ ఓకే. తగ్గిపోద్ది. సో కాల్స్ పెరుగుతాయి. సో మీరు ఒకవేళ ఇప్పుడు ప్రాపర్‌గా నేర్చుకుంటే బై థాట్ టైమ్ యూ విల్ బి ఇండస్ట్రీ రెడీ. విల్ బి ప్రొడక్షన్ రెడీ. సో ఇంటర్వ్యూ రెడీ. మీరు అన్నీ అయిపోయిన తర్వాత కాల్ స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకుంటే వర్కౌట్ కాదు. నేర్చుకోండి. కాల్స్ ప్రాపర్‌గా స్టార్ట్ అయ్యేలోపు మీరు రెడీగా ఉంటారు. ఇంటర్వ్యూ రెడీ ఉంటారు. ఇండస్ట్రీ రెడీ ఉంటారు. ఓకే. సో, సో నౌ యాహ్! ఐల్ అలౌ యూ టు ఆస్క్ క్వెషన్స్. సో ప్లీజ్ వెయిట్. ఆ! నౌ ఏమేమి కవర్ అయితాయి? సో ఇవన్నీ కవర్ అయితాయి కోర్స్‌లో. ఇన్‌ఫాక్ట్ ఇది గాకుండా ఐ విల్ షో యూ ఆహ్, డైరెక్ట్ కోర్స్ కంటెంట్. సో సీ వి హావ్ ఎ యూట్యూబ్ ఛానెల్. ఒకసారి మీరు సో మధు కిరణ్ డెవాప్స్ అని కొడితే మీకిక్కడ వచ్చేస్తది. సో యాహ్! మధు కిరణ్ సో అండర్‌స్కోర్ మైండ్ సర్క్యూట్. సో ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి ఇందులో. సో మీరు ఇందులో ఐ థింక్ ఓల్డ్ డెమో ఉంది. సో నిన్నటి డెమో లేదు. బట్ యాహ్! ఓల్డ్ డెమో ఉంది. ఆ ఓల్డ్ డెమోకెళ్ళండి. సో మీరు చూస్తే సేమ్ ఐ థింక్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. మీరిక్కడ కోర్స్ కంటెంట్ ఉంటది. కోర్స్ కరిక్యులమ్ అండ్ ఈవెన్ యూ కెన్ సీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్. బ్యాచ్ 12 వాళ్ళవి యాడ్ జేయలేను. నేను డైరెక్ట్‌లీ గ్రూప్‌లో పెట్టాను. యాహ్! సో ఇవన్నీ కవర్ అయితాయండి. సో వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ ఏంటిది? ఐ థింక్ నిన్ననే కవర్ అయింది. సో కొన్ని ఇందులో. ఈ రోజు నుంచి గిట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టూల్ మనం ఇందులో ఈ ప్రాసెస్‌లో డిఫరెంట్ టూల్స్ నేర్చుకుంటాం. ఈ రోజు నుంచి గిట్ డీప్ డైవ్ చేయబోతున్నాం. ఓకే. సో ప్రతి స్క్రాచ్ నుంచి వాట్, వై, హౌ సో మీకు ప్రతిదీ కవర్ అయితది. సో గిట్, మేవెన్, టామ్ క్యాట్, జెంకిన్స్ అండ్ వేరెవర్ పాసిబుల్ మీకు మినీ ప్రాజెక్ట్ ఉంటది. ఓకే. ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో వేరే టూల్స్‌తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందో చెప్తాను. సో ఓకే. ఇవన్నీ జెంకిన్స్‌లో కవర్ అయితాయి. సో వేరే వాటితో ఇంటిగ్రేషన్స్ ఈవెన్ రియల్ టైమ్ ఇంటిగ్రేషన్స్. సో సోనార్‌తో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి? నెక్సస్‌తో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి? సో పైప్‌లైన్ ఏంటిది? ప్లగిన్స్ ఏంటివి? సో ఇవన్నీ మీకు కవర్ అయితాయి. అండ్ యాన్సిబుల్ మీకు ప్లే బుక్స్, రోల్స్, అడ్‌హాక్ కమాండ్స్ అవన్నీ కవర్ అయితాయి. సో అండ్ డాకర్‌కొచ్చేసేస్తే ఇంకా డాకర్‌కి ఇంకా డీప్‌గా ఎళ్తాం. మీకు
Docker files, Docker installation. So multi-stage Docker file, Docker best practices, Docker volumes. So okay, so 1 or 2 real-time, okay, sample real-time applications మనం డాకరైజ్ చేస్తాం. సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఇక్కడ. తర్వాత క్యూబర్నెటిస్, ఇవన్నీ మీకు క్లాస్లో కవర్ అవుతాయండి. సో క్యూబర్నెటిస్లో మీకు కంప్లీట్ ఎక్స్పర్ట్ లెవెల్లో కవర్ కాకపోయినా మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ అవుతాయి. ఓకే, సో మీకు లేదు ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్ కావాలంటే నేను రిఫరెన్సెస్ ఇస్తాను. అండ్ క్యూబర్నెటిస్లో కూడా మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే ఇంకా చాలానే కవర్ అవుతాయండి. సో ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ టెరాఫార్మ్ డీప్ డైవ్ ఉంటుందండి. లైనెక్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు ఈవెన్ ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి అది కూడా చూపిస్తాను. సో లైనెక్స్ అన్ని కవర్ అవుతాయి. ఏడబ్ల్యూఎస్లో ఈ సర్వీసెస్ అన్ని కవర్ అవుతాయి. ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఏవైతే అవసరమో ఆ సర్వీసెస్ అన్ని కవర్ అవుతాయి. సో ఈ ఓకే సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్, EC2, సో సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్కింగ్ సర్వీసెస్, NACLs, స్నాప్ షాట్స్, లోడ్ బ్యాలెన్సర్స్, ఓకే, ఆటో స్కేలింగ్, S3 అండ్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, నాట్ గేట్వే, రౌట్ 53, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, క్లౌడ్ ఫ్రంట్, సో IAM, ఇవన్నీ కవర్ అవుతాయి. చివరిలో మీకు ఒక 3-tier ఆర్కిటెక్చర్లో మీకు ఒక రియల్ ప్రాజెక్ట్ లాగా చూపిస్తాం. సో అండ్ సో మీకు ఇవన్నీ ప్రాజెక్ట్స్, సో టూల్స్లో ఇవి కవర్ అవుతాయి. అండ్ కోర్స్ హైలైట్స్, సో ఆల్రెడీ చెప్పినవే. మీకు లైవ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ ఉంటుంది, రికార్డింగ్స్ ఉంటాయి, డౌట్ సెషన్ ఉంటుంది. డౌట్ సెషన్ ఈవెన్ మండే టు సాటర్డే ఉంటుంది. ఫ్రైడే వరకే క్లాస్ ఉన్నా కూడా డౌట్స్ మాత్రం మీకు హెల్ప్ చేయాలని సాటర్డే కూడా పెడతాం, వీకెండ్స్ కూడా పెడతాం. అండ్ మధ్య మధ్యలో ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటుంది. సో ఓకే, అండ్ వీక్లీ ఎగ్జామ్ ఉంటుంది. సో అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సో గో త్రూ దిస్. అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. మీకు రికార్డింగ్స్కి యాక్సెస్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ క్లాసెస్కి మీకు 1 year వ్యాలిడిటీ, అంటే ఈ ఒక్క బ్యాచ్ వరకు కాదు. ఈవెన్ మీరు అవసరం అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా రిపీట్ చేయొచ్చు. ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో సో మీరు నెక్స్ట్ బ్యాచ్కి రిపీట్ చేయొచ్చు. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ పే చేయాల్సిన పని లేదు. ఎందుకు ఆ బెనిఫిట్ అంటే, సో వాట్ ఐ బిలీవ్, మీకు జాబ్ వచ్చేంత వరకు అసిస్టెంట్స్ ఇవ్వాలనేది నా థాట్. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్. సో కొందరు ఏంటంటే ఒకరిద్దరు లైక్ మీరు జాబ్ ఇస్తారా అన్న క్వశ్చన్ చేస్తున్నారు. గైస్ నా రోల్ కానీ ఇన్స్టిట్యూట్ రోల్ కానీ ఈ ప్రాసెస్లో మీకు జాబ్ రావడానికి హెల్ప్ చేస్తాం. ఓకే, సో విల్ షో ద డైరెక్షన్. సో మీకు జాబ్ రావడానికి 100% హెల్ప్ చేస్తాము, సహాయపడతాం. కానీ మీకు జాబ్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. ఓకే, సో అంత గొప్పని కాదు. సో మీకు జాబ్ వచ్చేలా చేస్తాం. మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ అయితే మీరు 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీ ఓన్గా మీరు జాబ్ కొట్టుకోవచ్చు. మీకు ఓకే, లింక్డ్ఇన్ అకౌంట్, నౌకరీ అకౌంట్లో జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, అవన్నీ నేను చెప్తాను. ఓకే, సో కానీ నేను మీకు జాబ్ ఇచ్చేటంత పెద్దోని కాదు. ఇన్ఫాక్ట్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వదు. అలా ఎవరైనా చెప్తే కంప్లీట్ ఫేక్ అండి. ఎవరైనా మీకు మేము జాబ్ ఇస్తాము, అది ఇప్పిస్తాము అంటే ప్యూర్ బోగస్, ప్యూర్ ఫేక్. ఒకసారి కావాలంటే వాళ్ళ స్టూడెంట్స్ మీరు డేటా తీసుకొని చూడండి. సో వీఆర్ రెడీ టు షో. మా ప్రీవియస్ బ్యాచెస్లో నెంబర్ ఆఫ్ పీపుల్కి జాబ్స్ వచ్చాయి. ఐ థింక్ 200+ పీపుల్కి జాబ్ వచ్చి ఉండొచ్చు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే. సో అలానే అందరికీ జాబ్స్ వచ్చాయంటే ఇష్టపడ్డ వాళ్ళందరికీ వచ్చాయి. ఎవరైతే మధ్యలో గివప్ చేశారో వాళ్ళకి రాలేదు. సో వీఆర్ ఫెయిల్. ఈజ్ దట్ ఫైన్? నేను ఇప్పుడు చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నౌ యూ కెన్ రైజ్ హ్యాండ్. ఐల్ అలవ్ యూ టు అన్మ్యూట్. సో నాగేంద్ర కుమార్ ఫస్ట్ 1 by 1 చేస్తున్నాను. సో నాగేంద్ర కుమార్ అన్మ్యూట్ అయి మాట్లాడండి. Yeah, hi. Are you Hello. hear me? Yes. Yeah, hi. Yeah, hi, I'm Nagendra. So like no, మా ప్రాజెక్ట్ లో మోస్ట్లీ Azure DevOps యూస్ చేస్తారు. Azure with DevOps. నాకు ఇది AWS DevOps కదా, సో నాకు ఇది వెంటనే నాకు ఓకే, సో లెట్ మీ టెల్ యూ. Azure DevOps యూజ్ చేస్తారా, Azure Cloud యూజ్ చేస్తారా? ఐఎమ్ నాట్ షూర్. లైక్ అంటే నేను ఆ ప్రాజెక్ట్ లోకి మూవ్ అవుతున్నాను అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకో 1 month లో స్కోప్ ఉంది ఆ ప్రాజెక్ట్ కి వెళ్ళడానికి. సో అందుకనే అంటే వాళ్ళు మోస్ట్లీ Azure యూస్ చేస్తారని చెప్పారు నాకు. ఇక్కడ 2 things అండి. Azure DevOps వేరు, Azure Cloud వేరు. సో Azure DevOps వాళ్ళు యూజ్ చేస్తే అదొక టూల్. ఇప్పుడు జెంకిన్స్ ఎలానో Azure DevOps ఎలా. ఓకే, నేను జెంకిన్స్ ఒక 1 week లో ఏదైతే చెప్తానో Azure DevOps అలాంటిది. చాలా మంది Azure DevOps అంటే అదేదో కోర్స్ అనుకుంటున్నారు. కాదు, Azure DevOps సింగిల్ టూల్. అదొకటే నేర్చుకుంటే వాల్యూ లేదు మార్కెట్లో. ఒకవేళ మీరు Azure DevOps నేర్చుకోవాలి అనుకుంటే
అలాంగ్ విత్ అజ్యూర్ క్లౌడ్ ఇవన్నీ మళ్ళీ నేర్చుకోవాలి మీరు. ఏది క్యూబర్నెటిస్, డాకర్, టెరాఫామ్, ఓకే, ఈ అజ్యూర్ డెవాప్స్ అలా నేర్చుకోవాలి. ఓకే. ఓన్లీ అజ్యూర్ డెవాప్స్ అయితే నేనైతే పర్సనలీ రికమెండ్ చేయను ఎవరికి కూడా. బయట మార్కెట్లో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అజ్యూర్ డెవాప్స్ నేర్చుకోవద్దండి. నేర్చుకుంటే అన్నీ నేర్చుకోవాలి. ఇది ఒక సింగిల్ టూల్. ఇప్పుడు గిట్ ఎలానో అజ్యూర్ డెవాప్స్ అలా, ఆర్ జెంకిన్స్ ఎలానో అది అలా. అజూర్ కానీ క్లౌడ్ అంటే అజ్యూర్ క్లౌడ్ అంటే ఇప్పుడు నేను AWS లో ఏవైతే సర్వీసెస్ చెప్పానో అలా అజ్యూర్ లో కూడా ఉంటాయి సర్వీసెస్. ఓకే, ఓకే. సో అవి ఇది నేర్చుకో. ఇక్కడైతే ఇది కవర్ కవర్ అవుదా? ఇక్కడ కవర్. ఓకే. ఎందుకంటే ఐ నీడ్ టు గో విత్ మెజారిటీ. లైక్ మార్కెట్ లో ఎక్కువ కాల్స్ AWS కి ఉన్నాయి. ఈవెన్ ఐ హావ్ ఎక్స్పర్టైజ్ ఆన్ AWS. ఓకే, ఓకే. సో Sure. ఐ హోప్ Thank you. సార్. బట్ క్రాస్ Yes. చెక్ అజ్యూర్ డెవాప్స్ అయితే మీరు బెటర్ ఈ కోర్స్ లో ఎన్రోల్ కండి, ఎందుకంటే అది వర్కౌట్ కాదు మీకు. చూడండి. సో దట్స్ అప్ టు యూ. అండ్ నౌ ఎనీవన్ ఎల్స్ మీ ఓకే, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. అలా అన్మ్యూట్ యూ ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే. క్విక్. ఓకే, సో జియోమి ప్లీజ్ మాట్లాడండి. సార్ టుడే ఈ రోజు ఫస్ట్ వింటున్నా సార్ డేమో. ఏం లేదు సార్, ఇంతకుముందు అడిగిన క్యాండిడేట్ లానే సేమ్ డౌట్. మనకు 3 క్లౌడ్స్ ఉన్నాయి. ఒకటి అజ్యూర్ డెవాప్స్ ఒకటి ఉంది, AWS వాయిస్ చాలా ఎక్కువ వస్తుంది. గాట్ యువర్ క్వశ్చన్. అది నేను నిన్న డెమోలోనే క్లియర్ చేశాను, మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. సో అజ్యూర్ నేర్చుకున్నా, AWS నేర్చుకున్నా, GCP నేర్చుకున్నా ఒకటే. అని ఇంతో ఇంకా AWS నేర్చుకుంటేనే నంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కడానికి ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ. అంటే చెప్పండి, మాట్లాడండి. సరే మాట్లాడండి. అజూర్ లో మనం AWS లో నేర్చుకున్నది మళ్ళీ అది ఇక్కడ నేర్చుకున్న ఏమైనా టూల్స్ అక్కడ యూజ్ అవుతాయా? కంప్లీట్ డిఫరెంట్. నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నానండి, ఈకో ఉంది చాలా. మీరు అజ్యూర్ క్లౌడ్ నేర్చుకున్నా, AWS నేర్చుకున్నా ఒకటే. మళ్ళీ అజ్యూర్ లో కూడా క్యూబర్నెటిసే ఉంటుంది, AWS లో కూడా క్యూబర్నెటిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ EKS అంటారు, లాస్ట్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఇక్కడ AKS అంటారు, అజ్యూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఓకే, ఇక్కడనేమో ఇంకేదో అంటారు, ఇక్కడ అదే. కానీ కాన్సెప్ట్ మళ్ళీ సేమ్. మీరు అన్ని నేర్చుకోవాలి. ఇక్కడ టెరాఫామ్ నేర్చుకోవాలి, ఇక్కడ టెరాఫామ్ నేర్చుకోవాలి. సో ఐడియల్లీ ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఏ క్లౌడ్ అయినా ఓకే. మీరు ఇప్పుడు AWS నేర్చుకోవడానికి 2 months పట్టింది అనుకోండి, అజ్యూర్ నేర్చుకోవడానికి 1 month సరిపోద్ది. అజ్యూర్ నేర్చుకోవడానికి 2 months పట్టింది అనుకో, AWS నేర్చుకోవడానికి 1 month సరిపోద్ది. సో సంథింగ్ లైక్ దాట్. సో డెవాప్స్ అనేది మైండ్ సెట్. నేను ఆల్రెడీ చెప్పినట్టు డెవాప్స్ అనేది ఒక మైండ్ సెట్. మీకు అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు టెరాఫామ్ ఏ క్లౌడ్ అయినా ఇది తప్పదు. ఓకే, క్యూబర్నెటిస్ ఏ క్లౌడ్ అయినా తప్పదు. ఓకే, డాకర్ ఏ క్లౌడ్ అయినా తప్పదు. ఓకే, మార్కెట్లో మీకు చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు యాన్సిబుల్ ఏ క్లౌడ్ అయినా నేర్చుకోవాల్సిందే, అది అజ్యూర్ క్లౌడ్ అయినా, డాకర్. డెవాప్స్ టూల్స్ మారవు, కానీ ఆ ప్లాట్ఫామ్ మారుతుంది. ఓకే, సో ఇప్పుడు నా కార్ డ్రైవింగ్ వస్తే ఏ కార్ అయినా డ్రైవ్ చేసేలా ఉండాలి. అది హిండా అయినా, టాటా అయినా, రోల్స్ రాయ్స్ అయినా. దాట్ ఈస్ ఓకే. సో ఆ రకంగా నేను చెప్పగలుగుతాను. నౌ ఎనీవన్ ఎల్స్? సో ఓకే, ప్రతాప్ మాట్లాడండి సార్. ప్రతాప్ గోపిడాల్. లైక్ అంటే మనకి వాట్ కమ్స్ నెక్స్ట్ అంటే ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ తర్వాత ఏం చెప్తారు, దాని తర్వాత ఏం చెప్తారు? ఐ మీన్ ద ఆర్డర్ ఆఫ్ టాపిక్. ఫస్ట్ ఒక ఫ్లోలో వెళ్తాం. ఫస్ట్ గిట్ కవర్ అవుతుంది, తర్వాత AWS సర్వీసెస్ కవర్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనం జెంకిన్స్కి వస్తాము, రియల్ టైమ్ ఇంటిగ్రేషన్స్ చేస్తాము. చివర్లో టెరాఫామ్, క్యూబర్నెటిస్, డాకర్ చివర్లో కవర్ అవుతాయి. ఆ తర్వాత మీకు మళ్ళీ రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మధ్య మధ్యలో మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫ్లో ఉంటుంది. ఓకే, సో మీకు అర్థం కాదండి ఈజీయెస్ట్ ఫ్లో. ఎందుకు నేను మరి గిట్ తో స్టార్ట్ చేస్తాను అంటే, గిట్ అన్నిటితో పోల్చుకుంటే ఈజీ. సో గిట్ అన్నిటితో పోల్చుకుంటే ఈజీ ఉంటుంది, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు అర్థం అవుతుందండి, డోంట్ వరీ. మ్యూట్ లోకి వెళ్ళండి. ఎవన్ ఎల్స్? సో లాస్ట్ 2 people మాట్లాడండి. కీర్తి, హలో, చెప్పండి మేడం. హలో సార్. సార్ మీరు ఇప్పుడు 3 to 4 years ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, నాకు అది అర్థం కాలేదు, అందుకనేసి. ఓకే, నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. సో 3 to 4 years ఇన్ ద సెన్స్, మీరు నా కోర్సు ప్రాపర్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే
మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్కి డెవాప్స్ ఇంజనీర్కి ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో అదంతా మీకు వస్తుంది. ఓకే, మీరు 3 years ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమేలో యాడ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతారు. ఓకే, సో అదండి మీనింగ్. అండ్ యా, సో ఓకే మీకు మళ్ళీ ఐ అలవ్ యూ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఎండ్. సో మనం ముందుకెళ్దాం. సో ఓకే, షెల్ వి ప్రొసీడ్? క్విక్లీ టైప్ ఎవ్రీవన్. ఆర్ వి గుడ్ టిల్ హియర్? టైప్. ఓకే, యా. సో యా, ఇది యూట్యూబ్ ఛానల్. మేక్ షూర్ యూ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ చూడండి ఈ కోర్స్ కంటెంట్ మళ్ళీ ఒకసారి చూడండి. ఈవెన్ నేను ఈ ప్రీవియస్ స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఫీడ్బ్యాక్స్ కూడా పెట్టాను. చూడండి, ఇది ఎందుకు చూడండి అంటే మీకే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ పాసింగ్ ట్రస్ట్. మీకు కూడా ఒక ట్రస్ట్ వస్తుంది. ఓకే, వీళ్ళు జెన్యూన్. ఓకే, సో దీస్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అని మీకు కూడా ఒక ట్రస్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. యూ కెన్ టేక్ అ డెసిషన్. సో రైట్, ఓకే, ఆల్ రైట్. సో నౌ I'm closing this. ఓకే, సో యా, నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఎస్టర్డే మనం ఒక శాంపుల్ ఒక సినారియో కూడా డిస్కస్ చేసినాం. సో ఇఫ్ యూ రిమెంబర్, నిన్న ఒక ఫ్లో ఎలా ఉంటుందో డిస్కస్ చేసినాం. ఒక ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది, రైట్? యా, ఇవన్నీ నేను ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఎవరైతే క్లాస్ నిన్న మిస్ అయ్యారో ఒక్కసారి వినండి. సో బట్ ఇది ఒక్కసారి మీకు రివైండ్ చేస్తాను, చూడండి. సో రివైజ్ చేస్తాను ఇన్ఫాక్ట్. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఒక కస్టమర్కి సమ్ రిక్వైర్మెంట్ ఉంది. లెట్స్ సే వానికి ఏదో సైట్ కావాలి, ఈకామర్స్ సైట్ madhukiran.com. సో డెవలపర్స్ అందరు కలిసి ఏం రాస్తారు? కోడ్ రాస్తారు. సో సీనియర్ ఆర్కిటెక్ట్ డిసైడ్ చేస్తాడు, జావా ప్రోగ్రామింగ్లో రాయాలా, .NETలో రాయాలా, వాట్ ఎవర్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. సో డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. మరి ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? బేసికలీ కోడ్ అంటే సింగిల్ ఫైలో, సింగిల్ లైనో, సింగిల్ ఫోల్డరో కాదు. అది కాంప్లెక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది, కాంప్లెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫైల్ని ఎవరు ఎడిట్ చేస్తుండ్రు, ఆ కోడ్ని ఎవరు ఎడిట్ చేస్తుండ్రు, ఎవరు మాడిఫై చేస్తుండ్రు, ఎవరు ఎన్హాన్స్ చేస్తుండ్రు, సో ఎవరు డిలీట్ చేస్తుండ్రు, ఆ సోర్స్ కోడ్, దాన్ని బేసికల్ ఏమంటారు? ఆ కోడ్ని ఏమంటారు అంటే సోర్స్ కోడ్ అంటారు. దాన్ని ఎవరు మేనేజ్ చేయాలి? సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఫేస్బుక్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఆ ప్రాజెక్ట్కి సమ్ ఫీచర్స్ కావాలి. ఏంటివి? ఆడియో కాల్ కావాలి, వీడియో కాల్ కావాలి, గ్రూప్ కాల్ కావాలి. ఓకే, సో ఇమేజ్ అప్లోడింగ్ కావాలి, లైక్ సింబల్, డిస్లైక్ సింబల్, ఆర్ ఇలాంటివి సమ్ వాట్ ఎవర్. అది ఒక ఈకామర్స్ సైట్ అయితే లాగిన్ పేజ్ కావాలి, సైన్ అప్ పేజ్ కావాలి, ప్రోడక్ట్ డిస్ప్లే కావాలి, అండ్ పేమెంట్ గేట్వే కావాలి. సో సంథింగ్ ఓకే, ప్రోడక్ట్ యాడ్ టు కార్ట్ పేజ్ కావాలి. ఇట్లాంటి ఫీచర్స్ అని డెవలపర్స్ కోడ్ రూపంలో రాస్తారు. మరి ఆ కోడ్ని ఎట్లా మేనేజ్ చేయాలి? కోడ్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి అంటే అందరికీ అందుబాటులో ఉండేలా పెట్టాలి, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి ఆ కోడ్కి. ఓకే, సో ఇప్పుడు ఒకరిద్దరు డెవలపర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒకటే లొకేషన్స్లో నుంచి పనిచేస్తున్నారు అనుకోండి, ఆ కోడ్ని మెయిల్ చేయొచ్చు, డ్రైవ్లో పెట్టుకోవచ్చు, గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు. కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే సినారియో, ఒక ప్రాజెక్ట్ని ఒకరో ఇద్దరో హ్యాండిల్ చేయరు. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ట్యూటోరియల్ వే. ఒక ప్రాజెక్ట్ని ఒకరో ఇద్దరో హ్యాండిల్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ప్రాజెక్టే తీసుకుందాం. సో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏదో ప్రాజెక్ట్ అనుకుందాం. సో ఐ కాల్ ఇట్ FB ప్రాజెక్ట్. సో www.facebook.com. సో ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ నంబర్ ఆఫ్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో లెట్స్ ఇది టీమ్ 1 అనుకుందాం, ఇది టీమ్ 2 అనుకుందాం, ఇది టీమ్ 3 అనుకుందాం, టీమ్ 4 అనుకుందాం, టీమ్ 5, లెట్స్ టీమ్ N. సో ఈ టీమ్స్ కూడా డిఫరెంట్ జియో లొకేషన్స్ లో వర్క్ చేస్తుండొచ్చు. మేబీ ఇది హైదరాబాద్ టీమ్, ఇది బెంగళూరు టీమ్, చెన్నై టీమ్, ఓకే, సో UK టీమ్, US టీమ్. ఓకే, సో ఒక్కొక్క టీం ఒక్కొక్క టాస్క్ మీద పనిచేస్తుండొచ్చు. మేబీ ఓకే, సో ఈ హైదరాబాద్ టీం ఆడియో కాల్ ఫీచర్ మీద పనిచేస్తుందేమో, బెంగళూరు టీం మేబీ వీడియో కాల్ టాస్క్ మీద పనిచేస్తుందేమో, చెన్నై టీం మేబీ గ్రూప్ కాల్ ఏమో, ఇదేమో ఇంకేదో ఇమేజ్ అప్లోడింగ్ ఆర్ XYZ టాస్క్, ఇది ABC టాస్క్ మీద పనిచేస్తుందేమో US టీం. ఆ టీంలో కూడా ఒకరో ఇద్దరు ఉండరు. ఓకే, సో ఆ టీంలో కూడా ఒకరో ఇద్దరు ఉండరు. సో మేబీ హైదరాబాద్ టీంలో సో
సో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, లైక్ లెట్స్ సే మధు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, సో ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు, జడ్ ఉన్నాడు. సో బెంగళూరులో ఇంకెవరో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు. ఐఎమ్ సారీ. ఓకే, సో మేబీ చెన్నైలో ఇంకెవరో ఉన్నారు. ఓకే, యూకేలో ఇంకెవరో ఉన్నారు, మేబీ ఆండ్రూ, కెల్లీ, జెల్లీ, మిలాస్. సో యుఎస్ లో మేబీ ట్రంప్ ఉన్నాడు, జో బైడెన్ ఉన్నాడు. ఓకే, సో ఇంకెవరో ఉన్నారు, వాట్ ఎవర్. సో ఇట్లా డిఫరెంట్ జియో లొకేషన్స్ లో ఉంటుంది, వాళ్ళందరూ కొలాబరేట్ కావాలి. ఓకే, మేబీ. ఓకే, సో ఇక్కడ మధు ఉన్నాడేమో, హైదరాబాద్ లో ఉన్న మధు ఆడియో కాల్ కోడ్ ని రాశాడు. ఆ కోడ్ ని బెంగళూరులో ఉన్న కిరణ్ మాడిఫై చేయాలి, లేదంటే ఆడియో కాల్ కోడ్ ని ఎన్హాన్స్ చేసి దాన్ని వీడియో కాల్ గా అప్డేట్ చేయాలి. ఓకే, సో దాన్ని ఇక్కడెక్కడనో చెన్నైలో ఉన్న ఇంకెవరో XYZ పర్సన్, మేబీ రమణి, గ్రూప్ కాల్ కోడ్ ని అప్డేట్ చేయాలి, లేకపోతే దాన్ని ఎన్హాన్స్ చేయాలి, మాడిఫై చేయాలి, కరెక్ట్ చేయాలి, ఆ కోడ్ ని రివ్యూ చేయాలి. ఓకే, ఇక్కడ యుఎస్ లో ఉన్న మార్క్ జూకర్బర్గ్ దాన్ని అప్రూవ్ చేయాలి. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ లేమన్ వర్డ్స్, సో దట్ మీకు అర్థమవుతుంది దాని సిగ్నిఫికెన్స్, గిట్ ఎందుకు అనేది. సో ఇది ఇంత ఉన్నప్పుడు, సో ఆ కోడ్ ని ఖచ్చితంగా ఒక సెంట్రల్ లొకేషన్ లో పెట్టాలి. పెన్ డ్రైవ్ లను, గూగుల్ డ్రైవ్ లను పెడితే వర్కౌట్ కాదు, మెయిల్ లో పెట్టిన వర్కౌట్ కాదు. ఖచ్చితంగా ఆ కోడ్ ని ఎక్కడ పెట్టాలి, సమ్ సెంట్రల్ లొకేషన్ లో పెట్టాలి ఖచ్చితంగా. సో ఆ సెంట్రల్ లొకేషన్ ఇస్ నథింగ్ బట్ గిట్ అండ్ గిట్ హబ్. ఒక రకంగా చెప్పాలంటే గిట్ హబ్, దట్ సెంట్రల్ లొకేషన్ ఇస్ గిట్ హబ్. సో మధు ఈ కోడ్, ఓకే, సో గిట్ హబ్ లో పెడితే మేబీ ఇక్కడ కిరణ్ ఆ కోడ్ ని ఏం చేస్తాడు, డౌన్లోడ్ చేస్తాడు, క్లోన్ చేసుకుంటాడు, ఫిల్ చేసుకుంటాడు, ఆ కోడ్ ని అప్డేట్ చేస్తాడు. ఓకే, సో దాన్ని ఇక్కడ ఎవరో రమణి ఆ కోడ్ ని మళ్ళీ ఆమె కూడా మళ్ళీ ఇతను ఏం చేస్తాడు, ఆ కోడ్ ని చేసుకొని అప్డేట్ చేసి మళ్ళీ ఇక్కడ పుష్ చేస్తాడు. ఓకే, దాన్ని ఇక్కడ రమణి ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని ఆ కోడ్ ని క్లోన్ చేసుకుంటది, అప్డేట్ చేస్తుంది, చేంజెస్ ని మళ్ళీ అప్డేట్ చేస్తుంది, పుష్ చేస్తుంది మళ్ళీ సెంట్రల్ లొకేషన్ కి. మీకు అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్ లో కోడ్ రకరకాలుగా ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఒక టైంలో మాడిఫై అవుతుంది, ఒక టైంలో అప్డేట్ అవుతుంది, ఒక టైంలో సమ్ కోడ్ కరెక్ట్ అవుతుంది. సో అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రాజెక్ట్ ఒకటే రోజు నడవదు, సో కొన్ని సంవత్సరాలు నడుస్తుండొచ్చు. ఓకే, సో ఆడియో కాల్ అప్డేట్ చేయగానే ప్రాజెక్ట్ ఆగిపోదు, మేబీ 3 నెలలకు 6 నెలలకు వీడియో కాల్ ఫీచర్ వస్తుంది. వీడియో కాల్ అయితే అయిపోదు, గ్రూప్ కాలింగ్ వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఈసారి ఏదో కొత్త వస్తూనే ఉంటాయి, రైట్? కొత్త ఫీచర్స్ వస్తాయి. సేమ్ ఫర్ వాట్సాప్, ఒకసారి ఇంకోటి వస్తుంది, అప్పుడప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ కెన్ సీ మీ మొబైల్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. అంటే కోడ్ అప్డేట్ అవుతున్నట్టే కదా, కొత్త వర్షన్స్, కొత్త రిలీజెస్ వస్తున్నట్టే కదా. మరి ఇవన్నిటిని ఎవరు ట్రాక్ చేయాలి? ఓకే, సో ఖచ్చితంగా ట్రాకింగ్ ఉండాలి. ఏ టైంలో ఎవరు మాడిఫై చేస్తుండ్రు, ఎవరు కోడ్ని అప్డేట్ చేస్తుండ్రు, ఆ ఆథర్ ఎవరు, వాడెవడు, ఓకే, ఏ టైంలో చేస్తుండ్రు, వన్ టైం స్టాంప్ ఏంటిది, మరి ఏమైనా ట్రాకింగ్ ఐడి ఉందా? ఓకే, దాన్ని ఇక్కడ కమిట్ ఐడి అంటారు. మరి ఏమైనా ఐడి ఉందా, ఒక యూనిక్ ఐడి ఉందా, సో మనం ట్రాక్ చేయడానికి? ఈ ఫీచర్స్ అన్ని మనకు గిట్ ఇస్తుంది. సో గిట్ అనే కాదు, మార్కెట్లో చాలా ఉన్నాయి. సో వాటిని బేసికల్ ఏమంటారు అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. గిట్ ఉంది, ఓకే, సో గిట్ హబ్ ఉంది, బిట్ బకెట్ ఉంది, గిట్, ఓకే, సో SVN సబ్వర్షన్, ఇంతకన్నా ముందు సబ్వర్షన్ బాగా పాపులర్, బట్ ఆఫ్ లేట్ గిట్ హ్యాస్ బికమ్ మోర్ పాపులర్. ఇప్పుడు గిట్ అనేది చాలా పాపులర్, మనం నేర్చుకోబోయేది కూడా గిట్. ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనం వర్షన్ ని ట్రాక్ చేస్తున్నాం, కోడ్ ఎట్లా మూవ్ అవుతుంది. ఆడియో కాల్ ఒక వర్షన్, ఓకే, సో 2-3 రోజుల తర్వాత కోడ్ చేంజ్ అయింది, వీడియో కాల్ కి ఎవరో యాడ్ చేస్తారు ఇంకో వర్షన్, ఆ తర్వాత గ్రూప్ కాల్ కి ఇంకో వర్షన్. సో మనం గ్రూప్ కాల్ ని ఆ తర్వాత మేబీ 3D కాల్ వచ్చిందేమో, 3D కాల్ ఇంకో వర్షన్. సో 3D కాల్ ని మనం మన క్లయింట్ కి చూపిస్తే క్లయింట్ ఏమంటాడంటే, 3D కాల్ వద్దు మధు కిరణ్, వి డోంట్ నీడ్ 3D కాల్. ఎందుకంటే 3D కాల్ ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయట్లేరు, మనం గ్రూప్ కాల్ వరకు ఓకే. సో మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి. మరి బ్యాక్ ఎట్లా వెళ్ళాలి? సో మళ్ళీ కోడ్ ని లైన్ బై లైన్ మాడిఫై చేస్తే చేయలేము, మరి ఎలా బ్యాక్ వెళ్ళాలి కోడ్? ఆ ఫీచర్ ఏమన్నా ఉందా? సో గిట్ అండ్ గిట్ హబ్ లో ఉంది. సో వీ క్యాన్ రోల్ బ్యాక్ అవర్ చేంజెస్, వీ క్యాన్ రీసెట్ అవర్ చేంజెస్. ఓకే, ఆటోమేషన్ జరుగుద్ది, కొలాబరేషన్ జరుగుతుంది, అందరూ కలిసి డెవలపర్స్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ అ కొలాబరేటివ్ వే.
ఓకే, సో ఒకరు హైదరాబాద్లో ఉన్న, ఒకరు బెంగళూరులో ఉన్న, సీమ్లెస్ కొలాబరేషన్ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటాయి, వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఉంటాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ గిట్ అండ్ గిట్ హబ్. సో ఎనీ క్వశ్చన్స్ క్విక్లీ టైప్, ఆర్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. నేను చెప్పినంత వరకే, వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, నేను చెప్పినంత వరకే. కైండ్లీ డోంట్ ఆస్క్ అవుట్ ఆఫ్ బాక్స్. ప్రతాప్, యూ కెన్ అన్మ్యూట్. ఎవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి, ఆల్ ద పీపుల్. నేను చెప్పినంత వరకు క్లియరా? ప్లీజ్ టైప్. ఐ వాంట్ యూ టు టైప్ ఆర్ టాక్. దట్స్ హౌ ఐల్ గెట్ ద అప్డేట్. మీకు అర్థమవుతుందా లేదా అని. దేర్ ఆర్ 173 పీపుల్. ప్రతాప్ క్లియర్, సాయి క్లియర్, సో ఫార్ సో గుడ్, గుడ్ గుడ్, క్లియర్ క్లియర్, ఎస్ సూపర్, ఎస్ క్లియర్, థ్యాంక్ యూ. సో ఇదండి. ఓకే, సో గెట్ ఆన్ ద గో. సో ఇది మీకు తెలిస్తే, ఈ కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది. మీకు కాన్సెప్ట్ ఎప్పుడు చెప్తారు సార్? అండి, గిట్ తర్వాత చెప్తాను. కొన్ని కమాండ్స్ ఇప్పుడే చెప్తాను, వెయిట్. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, మీరు ఇంటర్వ్యూలో వర్డ్స్ మీరే ఫ్రేమ్ చేసుకోగలుగుతారు. సో ఐడియా నా వరకు నేనేం నమ్ముతా అంటే, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి. కాన్సెప్ట్ వస్తే ఆటోమేటికలీ టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు ఇంకా డీప్ డైవ్ చేస్తారు. ఫైన్. సో నా ముందుకెళ్దాం. ఓకే, సో మరి చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటిది అంటే, గిట్ హబ్ ఒకటేనా? సో చాలా మందికి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, గిట్ అండ్ గిట్ హబ్ సేమ్. సో గిట్ హబ్ రెండు ఒకటేనా? సో అదండి, గిట్ వేరు, గిట్ హబ్ వేరు. ఓకే, దో ఓకే, సో వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ అ, సింపుల్ గా చెప్పాలంటే, ఇట్స్ అ సాఫ్ట్వేర్, ఇట్స్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఇట్స్ అప్లికేషన్. ఇప్పుడు మీరు జూమ్ ని మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకున్నారో, అలానే మీరు గిట్ బ్యాష్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, సో అప్పుడు మీరంటే ఇన్ ద రియల్ టైమ్ లో డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కోడ్ ని గిట్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 3 ఫేజెస్ లో మూవ్ చేస్తారు. వాళ్ళ ల్యాప్టాప్ లో కోడ్ ని 3 ఫేజెస్ లో మూవ్ చేస్తారు. మూవ్ చేస్తే దాంట్లో ఏమొస్తుంది మూవ్ చేసినప్పుడు అంటే, ట్రాకింగ్ వస్తుంది. ఓకే, ఏ కోడ్ మూవ్ అవుతుంది, ఆథర్ ఎవరు, ఏ టైంలో మూవ్ అవుతుంది, ఏమైనా ఐడి ఉందా, ఆ కమిట్ ఐడి అంటారు బేసికలీ, ఆ ట్రాకింగ్ ఐడి. బేసికలీ గిట్ ఫుల్ ఫామే అది, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఓకే, మీ డేటాని, మీ కోడ్ ని ట్రాక్ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ ఫీచర్స్ గిట్ ఇస్తుంది. ఓకే, కమిట్ ఐడి వస్తుంది. ఈ ఫేజెస్ లో మూవ్ అయిన తర్వాత ఫైనల్లీ ఆ కోడ్ ని ఒక సెంట్రల్ లొకేషన్ లో పెట్టాలి, అందరికి యాక్సెసిబిలిటీ రావడానికి. ఆ సెంట్రల్ లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ గిట్ హబ్. ఓకే, వాట్ ఈస్ గిట్ హబ్? గిట్ హబ్ ఇస్ అ సెంట్రల్ లొకేషన్. ఇది ఎక్కడ ఉంటది? ఇది ఇంటర్నెట్ లో ఉంటది, ఒక అకౌంట్. ఇది బేసికల్లీ ఇది ఒక సర్వర్. ఓకే, విత్ ఓపెన్ సోర్స్, ఒక ఓపెన్ సోర్స్. సో ఇది మనం ఇక్కడ అందరు ఏం చేస్తారు, కోడ్ పెడతారు. సరే, ఇప్పుడు మధు కిరణ్ ఆయన ల్యాప్టాప్ లో కోడ్ ని అప్డేట్ చేసి గిట్ హబ్ లోకి పుష్ చేసిండు. తర్వాత ఏంటి, లెట్స్ సే సమ్ మానస ఇక్కడ ఉంది, మేబీ చెన్నైలో ఉంది. తను ఏం చేస్తుంది, ఆ కోడ్ ని క్లోన్ చేసుకొని తను కూడా 3 ఫేసెస్ లో కోడ్ మూవ్ చేసి, రెమో 143 డోంట్ మూవ్ యువర్ కర్సర్. సో తను కూడా 3 ఫేసెస్ లో కోడ్ ని మూవ్ చేసి, కోడ్ ని ఎన్హాన్స్ చేసి మళ్ళీ గిట్ హబ్ లో పెడుతుంది. సో సేమ్ కోడ్ ని మేబీ ఇంకెవరో, లెట్స్ సే రాజా అనే అతను ఆయన ల్యాప్టాప్ లో క్లోన్ చేసుకొని, ఇంకో డెవలపర్ మేబీ ఇతను యూకే లో ఉన్నాడు, తను కూడా ఆ కోడ్ ని అప్డేట్ చేసి మళ్ళీ ఇక్కడ పెడతారు. బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో ప్రతి స్టెప్ ట్రాక్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ గిట్ హబ్? గిట్ హబ్ ఈస్ అ సెంట్రల్ అకౌంట్ వేర్ people so store their code centrally, commit their code centrally, push their code centrally. What is Git? Git is a piece of software. మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. గిట్ ఇస్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఫేస్బుక్ అకౌంట్ ఎలానో, లింక్డ్ఇన్ అకౌంట్ ఎలానో అలా. యూ గాట్ ఇట్. సో ఇప్పుడు గిట్ మనం ఏం చేద్దామంటే, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో మీరు ఏం చేయండి అంటే, సో ఓపెన్ గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, గిట్ బ్యాష్ డౌన్లోడ్. సో మీకు డైరెక్ట్ ఫస్ట్ లింకే అఫీషియల్ గిట్ సైట్. ఓకే, చూడండి, git-cm.com. సో అక్కడికి వెళ్ళండి, మీకు గిట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి.
సో మీరు విండోస్ యూజరా, మ్యాకా, మీది లైనెక్సా? సో మోస్ట్లీ విండోస్ కాబట్టి సో నేను ఇది క్లిక్ చేస్తున్నా. నా ల్యాప్టాప్ కూడా ఇప్పుడు విండోసే. సో విండోస్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అయితే డౌట్ సెషన్ లో కనెక్ట్ కండి, మీ ల్యాప్టాప్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. అదర్వైజ్ ఒకసారి యూట్యూబ్ లో చూడండి, మీకు అర్థమైంది. ఓకే, సో లేదు మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ అనుకుంటే లైనెక్స్ లో కూడా ఎలా చేయాలో ఇక్కడ ఉంటుంది, చూడండి. రైట్. సో బట్ యా, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, ఐ రికమెండ్ యూ టు ప్రాక్టీస్ ఆన్ విండోస్. ఈవెన్చువల్లీ లైనెక్స్ లోనే చేస్తారు, దట్ ఈస్ ఫైన్. బట్ యాజ్ అ బిగినర్ బెటర్ విండోస్ లో ప్రాక్టీస్ చేయండి. సో గిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. సో మీరేం చేయాలి? చేసేది ఏం లేదు, నెక్స్ట్ 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 కొట్టుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి నేను ఏం చేస్తున్నా, డబుల్ క్లిక్ చేస్తున్నా, ఎస్, ఓపెన్ చేయండి, నెక్స్ట్ 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 నెక్స్ట్. సార్ తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకోవాలా కంపల్సరీ? బ్రో మీరు ఇది వినండి కదా ప్రస్తుతానికి, తర్వాత చెప్తాను. ఫస్ట్ ఫోకస్ హియర్. సో వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, ఇక్కడి వరకే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అదర్ క్వశ్చన్స్ పార్క్ ఇట్ టిల్ ద ఎండ్, చివర్లో అడగండి. ఓకే, సో దిట్స్ మై హంబల్ రిక్వెస్ట్, సో దట్ ఫ్లో డిస్టర్బ్ కాదు. సో సో వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫోకస్ హియర్. సో ఇప్పుడు వేరే ఏం ఆలోచించకండి, ఫోకస్ ఓన్లీ ఆన్ మై స్క్రీన్. నెక్స్ట్ నెక్స్ట్. ఆల్రెడీ నా పాత గిట్ ఏమైతుంది, డిలీట్ అవుతుంది, రిమూవింగ్ ప్రీవియస్ గిట్ వర్షన్, కొత్తది ఇన్స్టాల్ అవుతుంది. సో ప్రతి స్ట్రైట్, ఇదేం కాంప్లెక్స్ కాదు, రాకెట్ సైన్స్ కాదు. గిట్ ని డౌన్లోడ్ చేస్తుండ్రు, ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, సో టాస్క్ ఫర్ యూ, ఇన్స్టాల్ అవుతుంది. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ టైప్, అంటే నేను చెప్పినంత వరకు. నో, మధు బ్రో చెప్పండి బ్రో. సో ఇప్పుడు గిట్ హబ్ లో ఎవరైతే ఏదైతే కోడ్ పెడుతున్నారో, సో అది యాక్చువల్గా కోడింగ్ అంటే ప్రోగ్రామర్స్ కోడ్ చేస్తారు కదా, సో అది మనం ఏమైనా మోడిఫై చేయడానికి ఏమైనా మనకు necessary కోడింగ్ ఉంటుంది. మీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో మనం రియల్ టైం డెవలపర్స్ లానే ప్రాక్టీస్ చేస్తాం. డోంట్ వరీ, నేను అక్కడికి రాలేను, మీకు అర్థమైంది. ఓకే, బట్ సో బి అష్యూర్డ్, మీకు కోడింగ్ రావాల్సిన పని లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి గిట్ ఇన్స్టాల్ అయింది. సో గిట్ ఇన్స్టాల్ అయింది. సో యూ కెన్ సీ హియర్ గిట్ ఇన్స్టాల్. ఈవెన్ మీరు రిలీజ్ నోట్స్ చూడాలి అనుకుంటే ఫినిష్ కొట్టండి, మీకు రిలీజ్ నోట్స్ కూడా కనిపిస్తుంది. అవసరం లేదు, ఓకే నేను క్లోజ్ చేసిన. గిట్ ఇన్స్టాల్ అయింది. మరి ఇన్స్టాల్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఓకే, సో గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, మీరు రైట్ క్లిక్ కొడితే, ఓకే సో రైట్ క్లిక్ కొడితే షో మోర్ ఆప్షన్స్, ఐదర్ ఇక్కడనే కనిపిస్తుంది, లేదంటే షో మోర్ ఆప్షన్స్ కొడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓపెన్ గిట్ GUI హియర్ ఆర్ ఎల్స్ ఓపెన్ గిట్ బాష్ హియర్. మీకు ఈ రెండు ఓకే ఐకాన్స్ అంటారు వీటిని. సో ఈ రెండు మీకు కనిపిస్తున్నది అంటే గిట్ ఇన్స్టాల్ అయింది అని అర్థం. సో ఈ గిట్ GUI అనేది రియల్ టైంలో ఎవరు యూజ్ చేయరు, ది గ్రాఫికల్, బట్ నో, దీన్ని ఎవరు యూజ్ చేయరు. రియల్ టైంలో అందరూ కమాండ్ లైన్ ద్వారా యూజ్ చేస్తారు. సో ఇది జస్ట్ మీకు చూపిస్తున్నా, బట్ వీ విల్ ఆల్సో నాట్ లెర్న్ దిస్, నాట్ నీడెడ్. ఇంటర్వ్యూస్ లో ఇది ఎవరు అడగరు. సో మనం ఏం చేద్దాం, రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్, ఓపెన్ చేయండి. సో ఓకే, ఇట్లా మీకు ఒక దీని ఏమంటారు టర్మినల్ అనొచ్చు, ఆర్ కమాండ్ ప్రాంప్ట్ అనొచ్చు. సో బాష్ టర్మినల్ అనొచ్చు, గిట్ బాష్ టర్మినల్ ఓపెన్ చేయండి. సో గిట్ ఇన్స్టాల్ అయిందా ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సరే ఈ గిట్ వర్షన్ తెలుసుకోవాలంటే గిట్ స్పేస్ వర్షన్ అని కొట్టండి. గిట్ గాట్ ఇన్స్టాల్. ఏంటిది వర్షన్, ఏంటిది 2.43.0. సో ఇది అనేది మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, సో ఇది సబ్ వర్షన్ అనుకోవచ్చు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి లైనక్స్ లో అదంతా నేను తర్వాత చెప్తా విండోస్ లో. యా, సో నౌ బ్రేక్. సో టాస్క్ ఫర్ యూ. సో నేను డైలీ బేసిస్ లో టాస్క్స్ ఇస్తాను. సో ఫస్ట్ టాస్క్ ఆఫ్ ది డే, మీరు మీ ల్యాప్టాప్ లో గిట్ ఇన్స్టాల్ చేసి నాకు ఈ స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టండి. ఈ స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టండి. సో కెన్ యూ ఆల్ డూ ఇట్? సో యా, అఫ్ కోర్స్ ఐ నో. సో చాలా మంది కమ్యూనిటీ గ్రూప్ లో ఉన్నారు, మీకు గ్రూప్ లో పెట్టడానికి ఆప్షన్ ఉండకపోవచ్చు.
రైట్. సో మీరు అడ్మిన్ కాదు కాబట్టి మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఎవరైతే కమ్యూనిటీ లో ఉన్నారో, ఎవరైతే ఇంకా పెయిడ్ మెంబర్ కాలేరో వాళ్ళు కమ్యూనిటీలో నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే. సో ఆ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. నా కోసం కాదు, మీకోసం. ఎవరైతే ఆల్రెడీ మనీ పే చేసి గ్రూప్లో వచ్చారో, సో వాళ్ళని నేను బ్యాచ్ 12లో యాడ్ చేశాను. మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో కమ్యూనిటీ మెంబర్స్ మీకు ఐ థింక్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే. సో యూ పింగ్ మీ పర్సనల్లీ. సో అండ్ ఎవరైతే ఆల్రెడీ మనీ పే చేశారో వాళ్ళు, ఐ థింక్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ బ్యాచ్ 12. బ్యాచ్ 12లో యాడ్ చేశాను మిమ్మల్ని. ఇంకా బ్యాచ్ 13 గ్రూప్ క్రియేట్ చేయలే. బ్యాచ్ 13 గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అందులో కూడా యాడ్ చేస్తాను. మీరు ప్రస్తుతానికి బ్యాచ్ 12లో మీ స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ బ్యాచ్ 12 who are part of batch 13, right? సో ఇందులో స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే గైస్, సో 19:56 అవుతుంది. బ్రేక్. ఓకే, సో బ్రేక్ తీసుకోండి. సో మనం 21కి కనెక్ట్ అయ్యాం. Hello. Hello guys, are you all back? Can you hear me? Hello. Yes, sir. Yes, sir. Okay, great. So Yes, let's we can hear. continue. So task for you. Can you all quit mute? హలో నేను అందరినీ మ్యూట్ లో పెడుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువైంది. సో టాస్క్ ఫర్ యూ. సో మీరందరూ మీ ల్యాప్టాప్ లో గిట్ ని ఇన్స్టాల్ చేసి నాకు ఈ స్క్రీన్ షాట్ పర్సనల్లీ పింగ్ చేయండి. ఒకవేళ మీకు కమ్యూనిటీలో యాక్సెస్ లేదు అనుకుంటే, ఆల్రెడీ మీరు పెయిడ్ గ్రూప్ లో ఉంటే పెయిడ్ గ్రూప్ లో పెట్టండి. సో డీల్, కెన్ యూ ఆల్ డూ ఇట్? I think some of you are already doing it. I know. Okay, so now great guys, great. But if ever jayakandi, okay, so no one should do it. So please stop. So focus. Okay,
Don't do anything. Don't do parallel practice. So great job. Yeah, I know few people. Great. Bharat, Venkatesh, great. Venkatesh, great. Yeah, great. Now, no one should do anything. So focus on my screen. Okay, so don't lose focus. So now I'm asking you, మీకు ఇప్పుడు గిట్ ప్రాపర్గా రావాలి అంటే మీకు కొన్ని బేసిక్ లైనెక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీలో ఎంతమందికి లైనెక్స్ పైన ఐడియా ఉంది? రాదర్ లెట్ మీ ఆస్క్ లైక్ దిస్, మీలో ఎంతమందికి లైనెక్స్ ఏమీ తెలియదు? సో హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైనెక్స్? సో మీకు బేసిక్స్ కూడా తెలియదు. కైండ్లీ టైప్. ఎంతమందికి ఐడియా ఉంది, అది ఎంతమందికి ఏ మాత్రం ఐడియా లేదు? నో ఐడియా ఎట్ ఆల్. ఫైన్. సో బేసికల్లీ గ్రేట్, నో ప్రాబ్లం. సో ప్రతిదీ క్లాస్లోనే కవర్ అవుతుంది. సో మీకు గిట్ కమాండ్స్ ప్రాపర్గా రావాలి అంటే మీకు బేసిక్ లైనెక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి. బేసిక్. నేను లైనెక్స్ గురించి డీప్ డైవ్ నేను మళ్ళీ చేస్తాను. ఓకే, సో లైనెక్స్ గురించి డీప్ డైవ్ నేను వేరే క్లాసెస్లో చేస్తాను. బట్ ప్రస్తుతానికి మీకు గిట్ అర్థం కావడానికి నేను లైనెక్స్ కమాండ్స్ ఇప్పుడు చెప్తాను. అఫ్ కోర్స్ విండోస్ కమాండ్స్ కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫోకస్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్లో ఎలా వర్క్ అయిందో చూద్దాం. సో నేను ఏం చేస్తా అంటే నేను డిలీట్ చేస్తున్నా. 1 సెకండ్. ఎస్, లెట్స్ సే నేను విండోస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలబ్బా. విండోస్లో, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మ్యూట్లోకి వెళ్ళండి అందరూ. వీడియో ఆన్ చేస్తారు. డోంట్ వీడియో ఆన్ చేయకండి. ఇప్పుడు నేను విండోస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తా? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. లెట్స్ ఫోల్డర్ నేమ్ ఏమి ఇద్దాం? 13th Feb అని ఇస్తాం. 13th Feb 24. స్పేసెస్ ఇవ్వకండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అంటే 13 స్పేస్ ఫెబ్ స్పేస్ ఇవ్వకండి. ఇస్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ బిగినర్స్ కాబట్టి బెటర్ స్పేస్ ఇవ్వకండి. ఎందుకనేది మీకు తర్వాత మీకే అర్థమైంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఓకే, ఇలా విండోస్లో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. లోపలికి వెళ్ళండి. సరే, ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. మనం ఎందులో ప్రాక్టీస్ చేద్దాం? 13th Feb 20. డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి, ఇందులో ప్రాక్టీస్ చేయండి. రైట్ క్లిక్. నేను ఇప్పుడు ఏం చేస్తా? ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఎలా క్రియేట్ చేయాలి? న్యూ డాక్యుమెంట్. ఇది ఫైల్. దీనికి ఏమైనా నేమ్ ఇద్దామా? సరే, నేమ్ ఇస్తా. ఫైల్ 1 అని ఇస్తా. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 2. సరే, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే విండోస్లో ఎలా? మొత్తం ఇదంతా GUI అంటే మౌస్ ద్వారా క్లిక్స్ తోటి అయిపోతుంది. ఇట్స్ ఆల్ GUI. విండోస్ బెనిఫిటే అది, చాలా ఈజీ. ఓకే, సో ఫోల్డర్ వచ్చి నేను ఏం చేస్తా? ఒక ఫోల్డర్ కానీ డైరెక్టరీ కానీ క్రియేట్ చేస్తా. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఓకే, సో లెట్స్ నేను ఏం చేస్తా? డైరెక్టరీ 1 క్రియేట్ చేస్తా, ఆ ఫోల్డర్ 1 క్రియేట్ చేస్తా, లేదంటే సమ్ టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఇదంతా లైనెక్స్లో, సారీ ఇదంతా విండోస్లో, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇలా చేస్తాం. మరి లైనెక్స్లో ఎలా చేయాలి సార్? లైనెక్స్లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? లైనెక్స్లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి? మరి లైనెక్స్లో ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి? విండోస్లో ఎలా డిలీట్ చేస్తాం? రైట్ క్లిక్ కొడతాం, ఇక్కడ డిలీట్ ఉంది, డిలీట్ అయిపోయింది. మరి లైనెక్స్లో ఎట్లా డిలీట్ చేయాలి? సరే, విండోస్లో ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి? డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ఇందులో కమాండ్ ఏమైనా కోడ్ రాయొచ్చా? లెట్స్ ఇప్పుడు మనం డెవలపర్స్ అనుకుందాం. సో నేను ఒక కోడ్ రాస్తా. దో నాకు కోడింగ్ రాదు, బట్ యా లెట్ us assume దిస్ ఇస్ కోడ్. హాయ్, వెల్కమ్ టు AWS DevOps batch 13. Okay, so this is sample code. మేబీ ఆడియో కాల్, వీడియో కాల్ అనుకోండి, జస్ట్ అజ్యూమ్. సరే, కోడ్ రాశాను యాజ్ ఎ డెవలపర్. మరి దీన్ని ఎలా సేవ్ చేయాలి? విండోస్లో Ctrl+S అన్నా సేవ్ అవుతుంది, ఫైల్ సేవ్ అన్నా సేవ్ అవుతుంది. సరే, క్లోజ్ ఎలా చేయాలి? ఇక్కడ చూస్తున్నారా రెడ్ కలర్లో క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా విండోస్. మరి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎలా చేయాలి? సో లైనెక్స్లో ప్రతిదీ కమాండ్ లైన్ ఉంటుంది. విండోస్లో ఏంటిది? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మౌస్ ద్వారా క్లిక్స్ తోటి పని అయిపోతుంది. లైనెక్స్లో ఆ ఇంటర్ఫేస్ ఏంటంటే CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇదేం ఇంటర్ఫేస్? గ్రాఫికల్ ఇంటర్ఫేస్. సరే, ఓకే, సో వాట్ ఐ డూ నౌ, లైనెక్స్లో కమాండ్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో లైనెక్స్లో ఓకే, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే టచ్ ఫైల్ 1 అని కొడితే కమాండ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సరే, మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే
ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో ఈ రకంగా మీరు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. లైనెక్స్లో ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే టచ్. మరి ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే mkdir, మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే. విండోస్లో ఫోల్డర్ అంటాం, లైనెక్స్లో డైరెక్టరీ అంటాం. సో మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3 అలా. సరే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది క్లోజ్ చేస్తున్నా మీకే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఇది మనం ప్రాక్టీస్ ఫోల్డర్, ఇది 13/7/24 లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ వైట్ స్పేస్ దగ్గర డెస్క్టాప్ లో ఫోల్డర్ క్రియేట్ చేసిన దాని లోపలికి వచ్చి ఈ వైట్ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ కొట్టి షో మోర్ ఆప్షన్స్ కొట్టి గిట్ బాష్ హియర్ అని కొడుతున్నాం. బై ద వే లెట్ మీ టెల్ యూ, సో ఎవరికైతే ఆల్రెడీ లైనెక్స్ వచ్చో మేబీ మీకు కొంచెం లిటిల్ బోరింగ్ అని అనిపిస్తుంది. ఓకే, ఎవరికైతే లైనెక్స్ వచ్చో మేబీ మీకు కొంచెం లిటిల్ బోరింగ్ అనిపిస్తుంది, చాలా స్లో అనిపిస్తుంది. సో బట్ ఐ హ్యావ్ టు డూ దట్. సో బికాస్ డైవర్స్ పీపుల్ ఆర్ దేర్, డైవర్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారు. ఇనిషియల్ 15 days to 1 month కోర్స్ చాలా స్లోగా వెళ్తుంది. ఓకే, ఇనిషియల్ 15 days తర్వాత మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ పికప్ అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్ ఇంకా పికప్ అవుతుంది. చివరిలో బేస్డ్ ఆన్ కోర్స్ కవరేజ్ ఇంకొంచెం స్పీడ్ వెళ్తుంది. ఇనిషియల్లీ మాత్రం మోడరేట్ స్పీడే ఉంటుంది. కానీ లైనెక్స్ ఆల్రెడీ వచ్చి ఉంటే యూ మైట్ ఫీల్ లిటిల్ బోరింగ్. సో నా నేను ఏం చేస్తున్నా, వైట్ స్పేస్లో ఫోల్డర్ లోపలికి వచ్చి రైట్ క్లిక్ కొట్టి షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. సో చూడండి నేను ఎక్కడ ఉన్నా, Ctrl++ ఫాంట్ పెంచిన, డెస్క్టాప్లో 13/7/24 ఫోల్డర్లో ఉన్నా. ఇక్కడ కూడా మీరు చూసి అర్థమైంది మీకు కూడా. చూడండి, సిలో యూజర్స్లో మధు కిరణ్లో డెస్క్టాప్లో 13/7 అనే ఫోల్డర్లో ఉంది. ఇది ఓపెన్ చేస్తే మీకు pwd కొట్టండి కమాండ్, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ సిలో యూజర్స్లో మధు కిరణ్లో డెస్క్టాప్లో 13/7లో ఉన్నా. ఫైన్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్, ఆల్రెడీ ఫైల్ 1 ఉంది కదా, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. సో ఇప్పుడు 2, 3, 4 ఫైల్స్ క్రియేట్ కావాలి. ఎంటర్ కొట్టండి, క్రియేట్ అయినాయి చూడండి. ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. సరే, డైరెక్టరీ క్రియేట్ చేస్తా. mkdir, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఆల్రెడీ టెస్ట్ ఫోల్డర్ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 3 ఫోల్డర్లు రావాలి. ఎంటర్ చూస్తారా, డైరెక్టరీ 1, సారీ 2, 3, 4. ఈ రకంగా మీరు ఫైల్స్ని, ఫోల్డర్స్ని లైనెక్స్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సరే సార్, బాగుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాత్రం కనిపిస్తున్నాయి. ఇది విండోస్ కాబట్టి మీకు వ్యూ ఉంది, ఇక్కడ వ్యూ ఉంది. సో రకరకాలుగా చూడొచ్చు. ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్, లేదంటే లిస్ట్, ఓకే, లేదంటే మీరు కంటెంట్, రకరకాలుగా చూడొచ్చు. ఓకే, సో మరి లైనెక్స్లో ఎట్లా చూడొచ్చు? వ్యూ ఏమైనా ఉందా లైనెక్స్లో అంటే ఉంది. సో లైనెక్స్లో వ్యూ చేయాలి అంటే కమాండ్ ఏంటి అంటే ls, లిస్ట్ ఫైల్స్. రకరకాల వ్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా. లాంగ్ లిస్ట్, ls-lrth. ఇక్కడ హిడెన్ ఫోల్డర్ చూడాలి అంటే ls-la. విండోస్లో హిడెన్ ఫోల్డర్ చూడాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి వ్యూ దగ్గరకు వచ్చి మీరు షో కొడితే మీకు కనిపిస్తుంది. ఒక నిమిషం, వ్యూ వచ్చి షో కొడితే ఇక్కడ హిడెన్ ఐటమ్స్ చూడాలంటే చెక్ చేయాలి. మరి లైనెక్స్లో చెక్ చేయాలంటే ఇది ls-la. ఈ కమాండ్స్ తోటి మీకు అర్థమైంది. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా, సో ఫుల్ స్క్రీన్ చేసిన ls, ఫోల్డర్స్, ఫైల్స్ కనిపిస్తున్నాయి. లేదు నాకు లాంగ్ వ్యూ కావాలంటే ll, లాంగ్ లిస్ట్, ఆర్ఎల్స్ ls-lrth. హిడెన్ ఫైల్స్ కావాలంటే ls-la. రకరకాలుగా మీరు వ్యూ చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను డీప్గా అడగకండి, ఇదేంటి సార్, ఇదేంటిది, 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 ఈ ఎల్ ఏంది, ఐఫన్ ఏంటిది, ఇప్పుడు వద్దు. లైనెక్స్ టైంలో చూద్దాం. ఇప్పుడు జస్ట్ మీరు బేసిక్ కమాండ్స్ తెలుసుకోండి. ఓకే, సో ఇది వ్యూ చేయడానికి లైనెక్స్లో. సరే, మరి ఎట్లా డిలీట్ చేయాలి ఫైల్స్ని? సో విండోస్ ఎట్లా చేస్తాం? ఫైల్ 1 ఉంది, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. మరి ఇక్కడ కూడా ఎల్ఎల్ కడితే కనిపించద్దు, ఎల్ఎల్ ఫైల్ 1 లేదు.
మరి విండోస్లో ఎట్లా డిలీట్ చేయాలి, సారీ లైనెక్స్లో ఎలా డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే rm-rf ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్, మీరు ఫైల్ అయినా ఫోల్డర్ అయినా rm-rf కమాండ్ తోటి డిలీట్ చేయొచ్చు. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో మీరు ఇది బ్యాక్గ్రౌండ్లో చూడండి, డిలీట్ చేద్దాం. సో లెట్ మీ డిలీట్ ఒక టెస్ట్ డైరెక్టరీ డిలీట్ చేస్తా. ఏం చేస్తా rm-rf టెస్ట్ డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. సరే ఫైల్ 4 డిలీట్ చేస్తా, rm-rf ఫైల్ 4 డిలీట్. లేదు ఫైల్ని డైరెక్టరీని కలిపి డిలీట్ చేస్తా, rm-rf డైరెక్టరీ 3 స్పేస్ ఫైల్ 3 రెండు కలిపి డిలీట్ చేస్తాం. రెండు కలిపి డిలీట్ అయినాయి. మధ్యలో స్పేస్ ఇస్తున్నా, మీరు గమనించండి, మధ్యలో స్పేస్ ఇస్తున్నా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా స్పేస్ ఉండాలి. అందుకే రికార్డింగ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఏమున్నాయి ఇప్పుడు? ఓన్లీ ఇవే ఉన్నాయి, డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 ఫైల్ 2, డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 ఫైల్ 2. సరే ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్. సరే ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది అనుకో, ఏం చేయాలి అంటే క్లియర్ అని కొట్టండి, CLEAR క్లియర్. స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. ఓకే, స్క్రీన్ ఫుల్ అయితే ఏం చేయాలి, క్లియర్, స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఇదైనా చేయొచ్చు, ఆర్ Ctrl+L అని కొట్టండి, Ctrl+L ఒకటేసారి, రెండు ఒకటేసారి ప్రెస్ చేయాలి. చూడండి ఇప్పుడు నా స్క్రీన్ ఫుల్ అయింది, స్క్రీన్ ఫుల్ అయింది. వాట్ ఐ విల్ డూ, నేను క్లియర్ అని టైప్ చేస్తాను. ఇలా అయినా ఓకే, లేదు అనుకుంటే ఇట్లా స్క్రీన్ ఫుల్ అయింది, నేను చేస్తుంటే Ctrl+L, కే పక్కన ఉంటుంది చూడండి, ఎల్ రెండు ఒకటేసారి ప్రెస్ చేస్తాను. ఇలా అయినా ఓకే, ఇది షార్ట్ కట్. సో దీంతో మీరు స్క్రీన్ని క్లియర్ చేసుకోవచ్చు. హోప్ యు ఆర్ గెటింగ్. ఎస్ ఆర్ నో? క్విక్లీ టైప్. ఆర్ యూ విత్ మీ? ఇది ఇంపార్టెంట్, మీకు ఇది వస్తేనే రేపు గిట్ ఈజీగా నేను చెప్పగలుగుతా. సో ఫైన్, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఏవో 2-3 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఏం చేస్తా, టచ్ ABC, లెట్స్ అండ్ ఏం చేస్తా అంటే చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున అని 4 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చా? విండోస్లో అయితే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ చేయాలి, నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన ఏ ఫైల్, సరే ఏ ఫైల్ ఓపెన్ చేసిన, ఐ థింక్ బాలయ్య ఫైల్ ఓపెన్ చేసినట్టు, బాలయ్య ఫైల్ ఓపెన్ చేసిన. సరే ఇందులో ఏమని పెడతా అంటే ఐ ఆమ్ బాలయ్య. ఓకే, సో లెర్నింగ్ AWS DevOps వాట్ ఎవర్. ఓకే, సో జస్ట్ ఫర్ మన ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో నేను ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇది విండోస్లో మీరు గమనించండి, ఇదంతా విండోస్లో ఇట్లా మీరు ఫైల్ ఓపెన్ చేస్తారు, సేవ్ చేస్తారు, క్లోజ్ చేయాలంటే మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీన్ని మాడిఫై చేయాలంటే మాడిఫై చేయొచ్చు. హాయ్, నేను మళ్ళీ నా పేరు పెడతా, మధు కిరణ్, స్టూడెంట్ ఆఫ్ AWS DevOps. Right, we all are students, so I consider myself also a student. Okay, so hi, I'm Madhu Kiran, student of AWS DevOps. Ctrl+S చేస్తున్నా, ఆ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా, సేవ్ is కాదు, సారీ, ఫైల్ సేవ్, క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. ఇది విండోస్లో. మరి లైనెక్స్లో ఎట్లా చూడాలి, బాలయ్యలో ఏముందో? మీరు ఇక్కడికి వచ్చి LL కొట్టండి, మీకు కనిపిస్తుంది. ఇంతకుముందు అన్ని 0 ఉండే, ఇప్పుడు బాలయ్య మాత్రం ఏవో ఇక్కడ 50 కనిపిస్తుంది. అంటే సమ్ కంటెంట్ యాడ్ అయింది, సమ్ బైట్స్ బిట్స్ మీకు కనిపిస్తున్నాయి. దాని లోపల ఏముందో చూడాలి అంటే లైనెక్స్లో కమాండ్ ఏంటంటే క్యాట్ బాలయ్య, ఐ మధు కిరణ్, స్టూడెంట్ ఆఫ్ AWS DevOps. మీకు కనిపిస్తుందా? ఓకే, నేను దీన్ని మళ్ళీ మాడిఫై చేస్తాను. నేను ఓపెన్ చేస్తున్నా, సో కోడ్ రాస్తే ఏం చేస్తా, ఆడియో కాల్, వీడియో కాల్, గ్రూప్ కాల్, వీడియో కాల్, ఓకే, బ్లా 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 వాట్ నాట్. సేవ్ చేస్తుంది, Ctrl+S, క్లోజ్ చేస్తుంది.
మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తా, కంట్రోల్ చేసిన క్లియర్ కొడుతున్నా, స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. ఎల్ఎల్ క్యాట్ బాలయ్య ఎంటర్ కొట్టండి, చూడండి ఇప్పుడంతా వచ్చింది. సో లైనెక్స్ లో మీరు ఫైల్లో ఉన్నది చూడాలి అంటే కమాండ్ ఏంటంటే క్యాట్ ఫైల్ నేమ్. ఫైల్లో ఏదైతే ఉందో మీకు అంతా కనిపిస్తుంది. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నా? సో ఓకే, మనం ప్రజెంట్ ఎక్కడున్నా తెలుసుకోండి. కమాండ్ ఏంటి? pwd, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ప్రజెంట్ ఎక్కడున్నా? pwd. సో ఈ పాత్ లో ఉన్నాం, 10th Feb లో ఉన్నాం. మీకు ఇక్కడ నుంచి ఇక్కడ విండోస్ ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ పైన మీరు ఇట్లా చూస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సరే, నేను ఏం చేస్తా అంటే డైరెక్టరీ 1లోకి వెళ్తా, డబుల్ క్లిక్ చేసి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? 10th Feb 24లో డైరెక్టరీ 1లో ఉన్నా. ఇందులో ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. రైట్ క్లిక్, న్యూ, ఏం చేస్తా? F1 ఫైల్ 1. బాగుంది. సరే, ఈ డైరెక్టరీ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? నేను ఇదైనా ఓకే, బ్యాక్ అది మళ్ళీ బయటకు వచ్చిన, మళ్ళీ డైరెక్ట్ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తాం, ఇలా వెళ్ళొచ్చు. రైట్, సో ఇక్కడ బ్యాక్ వెళ్ళొచ్చు, దాని లోపలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మరి లైనెక్స్ లో ఎట్లా వెళ్ళాలి? కొత్త డైరెక్టరీలోకి ఎలా వెళ్ళాలి? కమాండ్ ఏంటి అంటే cd చేంజ్ డైరెక్టరీ. ఏంటి కమాండ్? cd చేంజ్ డైరెక్టరీ. cd డైరెక్టరీ నేమ్. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే సో క్లియర్ ఎల్ఎల్, ఎక్కడున్నా? pwd, ఎక్కడున్నా? 13th Feb లో ఉన్నా. నేను ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నా? డైరెక్టరీ 1లోకి వెళ్ళాలనుకుంటున్నా. ఏం చేయాలి? cd చేంజ్ డైరెక్టరీ. ఏది? డైరెక్టరీ 1. లోపలికి వెళ్ళినా ఎల్ఎల్ కొట్టండి. మీకు ఆల్రెడీ F1 ఫైల్ ఉంది, ఇందాక మనం క్రియేట్ చేసింది F1 ఫైల్. సరే, ఇందులోకి వెళ్ళి బయటికి రావాలి, బ్యాక్ కొడితే బయటకు వస్తా. మరి లైనెక్స్ లో ఏంటిది? ఫోల్డర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఏం చేయాలి? cd స్పేస్ డాట్ డాట్, ఆ డైరెక్టరీలోకి వెళ్ళి బయటకు వస్తావు. డాట్ డాట్ కొడితే cd డాట్ డాట్. చూడండి, ఇంతకుముందు డైరెక్టరీ 1లో ఉంటే ఇప్పుడు 13th Feb 24లో. సో ఇవి బేసిక్ లైనెక్స్ కమాండ్స్ ఫర్ యూ టు ప్రాక్టీస్. సో నేను చెప్పినంత వరకు ఈ కమాండ్స్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? యు ఆర్ అలౌడ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ ఆస్క్, టైప్. మీకేం క్వశ్చన్స్ లేకపోతే కైండ్లీ క్విక్లీ కన్ఫర్మ్. ఆర్ వి గుడ్? క్వశ్చన్స్ సార్. ఓకే, ఆర్ వి గుడ్? సో ఇది చాలా ఇంపార్టెంట్. సో రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే వీటితోటి మనం గిట్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో 2 థింగ్స్ మీకు ఏంటిది? ఫస్ట్ గిట్ బాష్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ నా గ్రూప్ లో పెట్టండి. ఆ తర్వాత లైనెక్స్ కమాండ్స్ ఏవైనా పర్లేదు, మీ నేమ్తో క్రియేట్ చేసుకోండి, మీకు నచ్చిన హీరోల నేమ్స్తో క్రియేట్ చేసుకోండి, కొన్ని లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు కమ్యూనిటీ గ్రూప్ లో ఉన్న వాళ్ళేమో పర్సనల్లీ పింగ్ చేయండి, ఆల్రెడీ పెయిడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళేమో పెయిడ్ గ్రూప్ లో పింగ్ చేయండి. అండ్ డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. రేపు మార్నింగ్ 11 AM కి డౌట్ సెషన్ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు మార్నింగ్ డౌట్ సెషన్ లో జాయిన్ అయ్యి మీరు మీ క్వశ్చన్స్ ని అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే ఈ గ్రూప్ లో ఉన్నారో పెయిడ్ గ్రూప్ లో, ప్లీజ్ పోస్ట్ హియర్. కీర్తి డన్, నిఖిల్ డన్. ఓకే, సో హూ ఇస్ దిస్? కీర్తి. మహేష్ డన్, కిన్నెరా డన్, సాయి డన్, అండ్ కొందరు నాకు పర్సనల్లీ పింగ్ చేస్తారు. వెంకటేష్ డన్. మిగతా వాళ్ళు కూడా ఈ గ్రూప్ లో ఇంకెవరైతే యాడ్ కాలేరు పెయిడ్ గ్రూప్ లో, ఇంకా కమ్యూనిటీ గ్రూప్ లో ఉంటే వాళ్ళందరూ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. సో ఎవరో చెప్పిన కమెంట్స్ అన్ని గిట్ లో చేయాలా సార్? గిట్ లోనే చేయాలి కదా, మనం చేసింది గిట్ లోనే కదా. అంటే మేము ఇంకా లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోలేదు కదా సార్? ఏమీ అవసరం లేదు, అది నేను తర్వాత చెప్తా. ఓకే, మీరు ఇప్పుడు ఎలాంటి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సో గిట్ లోనే చేయండి, గిట్ బాష్ లో చేయండి, సరిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఈ స్క్రీన్ షాట్ కావాలి. డీల్ ఎవ్రీవన్, డీల్. ఎస్ సార్. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ స్క్రీన్ షాట్. ఇక రేపటి నుంచి మనం ఏం చేస్తాం తెలుసా? రియల్ టైమ్ డెవాప్స్ ఇంజనీర్స్ లా పనిచేస్తుంది. రేపటి నుంచి ఎలా అంటే, సో మీ అందరితో కూడా ఇప్పుడు మీరందరూ గిట్ ఇన్స్టాల్ చేస్తారు కదా, అట్లనే గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. రేపే క్రియేట్ చేస్తాం.
సో నేను కోడ్ని గిట్హబ్లో పెడతా, మీరు మీ సైడ్ నుంచి క్లోన్ చేస్తారు, నేను ఆడియో కాల్ అనే ఫైల్ యాడ్ చేస్తా, మళ్ళీ కోడ్ రాయను, ఆడియో కాల్ అని జస్ట్ నేమ్ రాస్తా. మీరు మళ్ళీ కోడింగ్ రావాలనుకోకండి, నేను ఆడియో కాల్ నేమ్ తోటి ఒక ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తా, మీరు దాన్ని క్లోన్ చేసుకొని వీడియో కాల్ అని మారుస్తారు, మీరు దాన్ని మళ్ళీ పుష్ చేస్తారు, ఇంకెవరో దాన్ని యాక్సెస్ చేస్తారు. సో మరి ఎవరు ఏ టైంకి మారుస్తున్నారు, ఆ ఆథర్ ఎవరు, వన్ డేట్ ఏంది, టైం ఏంటిది, ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ఉంటుందండి. మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, బట్ కేస్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి మోడరేట్. మళ్ళీ చెప్తున్నాను, ఇనిషియల్లీ చాలా స్లో ఉంటుంది, ఆ తర్వాత పికప్ అవుతాం స్లోలీ. ఎందుకంటే చాలా మంది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, అండ్ ఎవరికైనా టైమింగ్ కన్స్ట్రైంట్స్ ఉంటే మీరు రికార్డింగ్స్ వినండి, మీకు 1 hour రికార్డింగ్ వస్తుంది, 2 hours రికార్డింగ్ వస్తుంది. ఈ నైట్ కల్లా రికార్డింగ్ వినేసేయండి, లేదంటే రేపు మార్నింగ్ రికార్డింగ్ వినండి. రేపు 11 AM డౌట్ సెషన్. సో ఐ సీ యూ ఆల్ టుమారో 11 AM ఇన్ ద డౌట్ సెషన్, సేమ్ లింక్. సో కీర్తి, యూ వాంట్ టు టాక్? Yes, sir. మాట్లాడండి కీర్తి, మాట్లాడండి కీర్తి, అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. Yes, sir. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని కమాండ్స్, అవన్నీ చేసేసి నెక్స్ట్ క్లాస్ కి రెడీగా ఉండమంటారా? అంతే అండి, ఈ కమాండ్స్ కూడా నేను ఇప్పుడే మీకు పోస్ట్ చేస్తున్నా. వాట్ ఐ డూ, మీ కమ్యూనిటీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అండ్ ఎడ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో గ్రేట్ ఐశ్వర్య, మీరు ఏదో ఒక కమ్యూనిటీ గ్రూప్ లో ఖచ్చితంగా ఉంటారు. ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో గైస్, సో ఈ కోర్స్ ఏంటి అంటే జాబ్ ఓరియంటెడ్ AWS DevOps. ఓకే, సో మీరు ఏ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత అంటే డెవాప్స్ ఇంజనీర్, SRE, ఓకే, సో సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, సో సిసాప్స్, ఈవెన్ మీరు లైనక్స్ అడ్మిన్ కూడా అప్లై చేసుకోవచ్చు అంతో ఇంతో, అండ్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అండ్ కన్సల్టెంట్, ఇలాంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు బేసికల్లీ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క జాబ్ రోల్ ఉంటుంది, కానీ మళ్ళీ లోపల వర్క్ ఏముంటుంది అంతా అదే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఫ్రెషర్స్ని అసోసియేట్ అంటారు, ఇంకేదో కంపెనీలో జూనియర్ ఇంజనీర్ అంటారు, ఇంకో కంపెనీలో సిస్టమ్ అడ్మిన్ అంటారు. సో బట్ ఎసెన్షియల్లీ బాయిల్స్ డౌన్ టు ద పాయింట్, మీకేం సబ్జెక్ట్ వచ్చాను. సో నేను ఒక జెనరిక్ వేలో వెళ్తాను, ఈ రోల్ ఆ రోల్ అని కాదు, కానీ జెనరిక్ వేలో వెళ్తాను. సో మీరు జేడీలో మీ జాబ్ డిస్క్రిప్షన్లో, ఓకే, మీరు ఏదైతే మీరు నౌకరీలో అప్లై చేస్తారు కదా, ఆ జేడీలో క్యూబర్నెటిస్ కనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు, టెరాఫామ్ కనిపిస్తే అప్లై చేసుకోవచ్చు, డోకర్ కనిపిస్తే అప్లై చేసుకోవచ్చు, అలా. అండ్ మరి సర్టిఫికేషన్ చేస్తే మంచిదా సార్ AWS సర్టిఫికేషన్ అలాంటివి అంటే నేనేం ఖచ్చితంగా చేయమని చెప్పను. ఎందుకంటే సర్టిఫికేషన్ అనేది ఏంటంటే మీ స్కిల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. కొన్ని కంపెనీస్ అడుగుతాయి, లెట్స్ సే మీరు ఇప్పుడు ఆల్రెడీ రియల్ టైమ్ ఎంప్లాయీ అనుకోండి, మీ కంపెనీ సర్టిఫికేషన్ మనీ రీయింబర్స్ చేస్తాయి, మీరు సర్టిఫికేషన్ రాయండి. సో లేదు అనుకుంటే లేదు, మీరేం అన్ఎంప్లాయీ, యూ డోంట్ నీడ్, ఇప్పుడే అవసరం లేదు, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ తెచ్చుకోండి, జాబ్లో జాయిన్ అయిన తర్వాత సర్టిఫికేషన్ చేసుకోండి. ఓకే, సో దట్ మీరు రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, బెటర్ సర్టిఫికేట్ చేయండి, సో దట్ మీరు రెజ్యూమేలో సర్టిఫికేట్ని యాడ్ చేయొచ్చు. ఫస్ట్ సర్టిఫికేషన్ ఏం చేసుకోవాలి అంటే, సో అసోసియేట్ లెవెల్లో చేసుకోండి, ఆ తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్. నేను తర్వాత కవర్ చేస్తాను, అంటే ఇప్పుడు అంత డీప్కి వెళ్ళదలుచుకోలేను, తర్వాత వేరే పాసిబుల్ నేను కవర్ చేస్తాను. ఓకే సార్, దీని మీదనే కంటిన్యూడ్ క్వశ్చన్ ఏంటి? సో వన్ రిక్వెస్ట్, ఆఫీస్ ల్యాప్టాప్స్లో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయకండి. ఓకే, సో ఆఫీస్ ల్యాప్టాప్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో మరి మీ ఆఫీస్లో కండిషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో వీలైనంత వరకు పర్సనల్ ల్యాప్టాప్లోనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీంట్లో ఆల్రెడీ రికమెండ్ చేయండి, ఓకే, ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, అది మళ్ళీ మీకు అన్వాంటెడ్ ఇష్యూస్ వచ్చినాయి, లేనిపోయిన తలనొప్పి, ఓకే, ఆఫీస్ ల్యాప్టాప్లో మానిటర్ చేయకండి, ప్రాక్టీస్ చేయకండి. ఓకే, ఓకే, వద్దండి, వద్దు, ఆఫీస్ ల్యాప్టాప్ వద్దు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప వద్దు, అంటే ఏం కాదు నేను రిస్క్ తీసుకుంటాను, ఏం కాదనేసి దీంట్లో చేస్తున్నా. ప్రతి రిస్ట్రిక్షన్ ఉంటే వాళ్ళు ఇది అలో చేయలేరు జూమ్. బట్ చూసుకోండి సార్. ఓకే,
ఓకే. అది లేదు, చెప్తారా? ఈ నమ్మకం ఉంటుంది. బట్ నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఓకే. ఓకే.